ఎంతో సరే ఇంటి నుండి వస్తుంది, అగ్రికల్చర్ ఇంట్లో నుంచి చేస్తున్నారు, ఏది కూరగాయల నుంచి అవన్నీ. అగ్రికల్చర్ వేస్ట్ కి ఏమైనా ప్లాన్ చేశారు? అగ్రికల్చర్ వేస్ట్ సార్, అగ్రికల్చర్ వేస్ట్ ఆల్రెడీ నేను తాడిపత్రి ఎగ్జాంపుల్ చెప్తాను సార్. వాట్ వీఆర్ డూయింగ్ ఇస్ వీవ్ టైడ్ అప్ విత్ అల్ట్రాటెక్ సిమెంట్ వాళ్ళతో ఆర్గానిక్ వేస్ట్ సాలిడ్ వేస్ట్ అంతా సపరేట్ చేసి పంపిస్తున్నారు. కానీ ఫెర్టిలైజర్ ఏమైనా కన్వర్ట్ చేయగలుగుతాము. అగ్రికల్చర్ చేసేదానికి ఉంది సార్, కంపోజ్ కూడా చేస్తున్నాము. అంతకుముందు అయితే మనము షెడ్స్ కూడా ఇచ్చేటోళ్ళం సార్, ఎవరైనా కంపోజ్ యాడ్ పెట్టుకోవడానికి అసలు. వీ కెన్ కంటిన్యూ దట్ సార్. మా ఇండస్ట్రియల్ ఏరియా సార్ అనుకుంటున్నది MSME sector sir, Tadipatri constituency sir. These are the products being manufactured in Tadipatri sir. ఇప్పుడు ఇండస్ట్రీస్ అని ఎట్లున్నాయి తాడిపత్రి ఇండస్ట్రియల్ గ్రానైట్ స్లాబ్స్ గ్రానైట్ అండ్ నల్లబడిన స్లాబ్స్ ఉండేది సార్. ఒకప్పుడు మనకి 1800 ఉండేది సార్ ఫ్యాక్టరీస్, ప్లస్ గ్రానైట్వి ఒక 700 ఉండేది సార్. కానీ ఈ పవరు మళ్ళీ మన ట్యాక్సేషన్ ఇవన్నీ చేసి దాదాపు హాఫ్ పడిపోయినాయి సార్. నల్లబండల స్లాబ్స్ దాదాపు ఇప్పుడు వచ్చి ఒక 800 ఎంతో ఫ్రమ్ 1800 అప్రాక్సిమేట్ సార్. మళ్ళీ గ్రానైట్ ఫ్యాక్టరీస్ వచ్చి ఒక 200 మిగిలి ఉంటాయి సార్. వీళ్ళకి ఏమైతుందంటే సార్, ఈ ట్యాక్సేషన్ అనేది స్లాబ్ వైజ్ వెళ్తుంది మొత్తం ఏరియాలో. డోలమైట్ ఉంది, సోప్ స్టోన్ కూడా అంటారు సార్. దీంతో ఏంటి వాటిది గ్రాన్యూల్స్ ద్వారా పెయింట్స్, ప్లాస్టిక్ ఎంత అవైలబుల్ ఉంటుంది ఇది సార్? మనకు 5.5 మిలియన్ టన్స్ ఉంది సార్ మన ఏరియాలో. 250 హెక్టార్లు ఉంది సార్ అవైలబిలిటీ ఏరియా. ఇప్పటికైతే ప్రజెంట్ 43 డివిజన్స్ పనిచేస్తున్నాయి సార్. స్మాల్ రిప్రజెంటేషన్. Tadipatri is also home for cement industries sir. More than 4 industries are there. సిమెంట్ ఎంత స్టాక్ ఎంత ఉంది ఇక్కడ? డిపాజిట్స్ ఎంత ఉన్నాయి? 300 మిలియన్ టన్స్ ఉంది సార్. ఇప్పుడు ఎన్ని ఉన్నాయి ప్లాంట్స్? 4 ఉన్నాయి సార్ ప్లాంట్. 3 ప్లాంట్ అయితే మన ఏరియాలో ఉన్న మినరల్ని కన్జ్యూమ్ చేస్తున్నాయి సార్. ఒక ప్లాంట్ అయితే కర్నూలు డిస్ట్రిక్ట్లో ఉన్న మినరల్ని కన్జ్యూమ్ చేస్తుంది సార్. అంటే ఈ 4 సరిపోతుంది ఇది మొత్తం అంతేనా? ఇంకేం కొత్తగా పెట్టేదానికి అవకాశం లేదు అది ఐఎమ్ నాట్ షూర్ ఆఫ్ సార్, బట్ మేబీ వీ కెన్ దీంట్లో పెట్టేస్తాం. నమస్కారం అండి. గండికోటని చాలా ఇచ్చేస్తున్నారు. బ్యూటిఫుల్ టెంపుల్స్ ఉన్నాయి. This all done by విజయనగర సామ్రాజ్యం. చారెట్ ఇవన్నీ అలాంటి రెప్లికా ఆఫ్ తాడిపత్రులు. ఇప్పుడు కొత్తగా మన జూబ్లీ నుంచి కూడా అందరు ఆంటీస్ అందరూ తాడిపత్రి రావడం స్టార్ట్ చేశారు. నిన్ననే రాజగోపాల్ అన్నారు, నువ్వు తీసుకొచ్చావా? చాలా మంది వస్తున్నారు సార్. ఎవరో తెలియదు సార్, ఎవ్రీ వీక్ వస్తున్నారు తాడిపత్రి. టెంపుల్ అది రాత్రి లగడపాటి వాళ్ళ ఫ్యామిలీ వచ్చిపోయారు. ప్రమోట్ చేస్తున్నారు. గండికోట అన్న ప్లీజ్ ఇంక్లూడ్ దిస్. ఓకే, విల్ ఇంక్లూడ్, విల్ ప్రమోట్. సఫలం జనగణ మంగళ నాయకుడా, ఘనమగు చరితల నాయకుడా, పలుతరములు మము పరిపాలించర స్వామికుడా. నవయుగ మేధో సైనికుడా, సమయము తెలియని సేవకుడా, యువన వ్యాంధ్రకు ప్రగతిని చూపర సాధకుడా, వైతాళికుడా. ప్రతి ఇల్లు నిన్నే పిలిచింది, ప్రతి గడప నీకే
గెలకమంటోంది, ప్రతి మనసు నువ్వే గెలవాలంటోంది. పెద్ద కొడుకు నీవైతే ఉన్నావే చాలు. మన ప్రియతమ ముఖ్య గౌరవనీయులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు ఈరోజు మన మధ్యన ఉన్నారు. మాన్య మన శాసనసభ్యులు గౌరవనీయులు శ్రీ జేసీ అస్మిత్ రెడ్డి గారు ఈ సందర్భంగా స్వాగతం పలుకుతారు. వేదికను అలంకరించిన పెద్దలకు, నా ముందున్న నా ప్రజలకు, అపర భగీరథుడు, ఆపద్బాంధవుడు, బలరాముడైన మన ముఖ్యమంత్రి వర్య శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారికి నా వందనం, అభివందనం. ఈరోజు మీ ముందుకు ఏదో స్పీచ్ ఇచ్చేదానికి రాలేదు. నిన్నగాక మొన్న ముఖ్యమంత్రి వర్యులతో నాకు జరిగిన సంఘటన మీతో పంచుకుందామని చెప్పి మీ ముందుకొచ్చా. గత సంవత్సరంలో అసెంబ్లీ సమావేశాలు జరిగేటప్పుడు ముఖ్యమంత్రి గారి పేషీకి వెళ్ళా నేను. అక్కడికి వెళ్ళి, అయ్యా మా యాడికి కాలువకు, మా ముచ్చుకోట రిజర్వాయర్కి నీటి కేటాయింపులు లేవు, దయ ఉంచి ఒక జియో ఇప్పించండి అని చెప్పి ముఖ్యమంత్రి వారి దగ్గరికి వెళ్ళా. అప్పుడు ముఖ్యమంత్రి గారు ఒకటే అన్నారు, నా భుజం, నేను పక్కనే ఉంటే దగ్గరికి లాక్కొని భుజం పైన చేయేసి, మనందరికి తెలిసిండేదే కదా మన ముఖ్యమంత్రి గారు, తడుతూ తడుతూ ఒకటే చెప్పాడు, ఇదిగో తమ్ముడు, జియో గియో ఇచ్చేది లేదు కానీ ఖచ్చితంగా ప్రతి చెరువుకి ప్రతి కాలువకి నీళ్ళిచ్చే బాధ్యత నాది, నువ్వు ధైర్యంగా వెళ్ళని చెప్పి నాకు ధైర్యం ఇచ్చి సాగనించారు. కానీ ఏం చేద్దాం, మొదటిసారి ఎమ్మెల్యేకి ఏం తెలుస్తుంది? ఒక కాగితం అన్న చేతిలో ఉంటే అధికారులతో మాట్లాడేదానికి ఏదన్నా ఉంది అని అనుకున్నా. ఒకవైపేమో నాకు ధైర్యం ఇచ్చాడు, తడుతూ భుజం తడుతూ నువ్వు పో, నేను ఇస్తాను నీళ్ళు నీకని. ఇంకోవైపు ఎటువంటి కాగితం లేదు. మళ్ళా అధికారులతో ఏడ గొడవ పెట్టుకునేదబ్బా అనుకుంటా దిగులుతో బయటికి వచ్చా. మీరు నమ్ముతారో నమ్మరో, ఖచ్చితంగా తాడిపత్రిలో ఆ సమావేశాలు అయిపోయే లోపల, తిరిగి వచ్చే లోపల ఫోన్లు రింగ్ అయినా ఎక్కడి నుంచి వచ్చాయంటే అధికారుల నుంచి ఫోన్లు వచ్చాయి. సార్ సీఎం ఆఫీస్ నుంచి మాకు వచ్చింది, ఆదేశాలు వచ్చాయి, ప్రతి చెరువు ప్రతి కాలువ నీళ్ళు ఇవ్వాల్సిందే, మన రైతులకి ఎటువంటి బెంగ లేదు ఈసారి అని చెప్పారు. అన్న విధంగానే మనకి నీరు అందించారు. సార్ మీరు నమ్ముతారో నమ్మరో సార్, మా ఊరిలో మామూలుగా డిసెంబర్ నాటికే నీళ్ళు ఉండటు సార్, కానీ ఈసారి మాత్రం ఏప్రిల్ నెలలో కూడా మేము నీళ్ళు ఇచ్చే స్థాయికి వచ్చామంటే మీ దయ సార్, మీ ఆలోచన సార్. ఇంకో విషయం చెప్తా సార్ మీకు, ఆనాటికి భగీరథుడు గంగమ్మని మన నేలపైకి తెచ్చాడో లేదో తెలియదు కానీ సార్, మీరు మాత్రం ఈనాటి భగీరథుడై మాకు నీళ్ళిచ్చి మా దాహర్తు తీర్చారు సార్. అదేవిధంగా కాదు సార్, కష్టాల్లో ఉన్నప్పుడు ఆపద్బాంధుడై మా కన్నీరు కూడా తుడిచారు సార్. చివరికి రైతు గుండెల్లో ఒక బలరాముడై మిగిలిపోయారు సార్ మీరు. సార్ నీరిచ్చారు, బ్రహ్మాండంగా ఉంది సార్. మాకు చిన్న చిన్న సమస్యలు కూడా ఉన్నాయి సార్, మా కాలువలు ఉన్నాయి సార్. ఆ కాలంలో ఎప్పుడైతే జేసీ దివాకర్ రెడ్డి గారు, మా పెదనాన్న గారు శాసనసభ్యులుగా ఉన్నారో, ఒకవైపు నార్త్ కెనాలు, ఒకవైపు యాడి కెనాలు, మరొక వైపు ఫ్లడ్లో కెనాలు, ఇంకోసారి పెండేకల్ రిజర్వాయర్, చాగల్ రిజర్వాయర్ సార్, ఇవన్నీ కట్టించుకున్నాం సార్. ఈ ప్రాజెక్టులంతా ఏమైనాయంటే సార్, మధ్యలో దాదాపు 70% పూర్తయి కేవలం ఒక 30% పూర్తి చేసుకున్నామంటే ఖచ్చితంగా రాబోయే కాలంలో 1,00,000 కాదు సార్, 1,50,000 ఎకరాలు నీగిచ్చే సామర్థ్యం మనకుందని చెప్పి మరొకసారి మీ ద్వారా తెలియజేసుకుంటున్నాను సార్. సార్ నీటి వరకైతే మాట్లాడాను సార్. మా యాడికి ప్రజలకి నాళ్ళ నుంచి ఒక కోరిక ఉంది సార్. మా యాడికిలో యువత సార్, కాలేజ్ నుంచి డ్రాప్ అవుట్లు ఎక్కువ అయిపోతున్నాయి సార్. కేవలం ఒకే ఒక కారణం,
మాకు దగ్గరలో ఎటువంటి జూనియర్ కాలేజీలు లేవు సార్. ఒకవైపు చూస్తే తాడిపత్రి దాదాపు 30 కిలోమీటర్లు, ఇంకో వైపు చేస్తే గుత్తి అదొక 30 కిలోమీటర్, హెడ్ క్వార్టర్ అనంతపూర్ అయితే అదొక 60 కిలోమీటర్లు సార్. వీటికి చేరుకునే బదులు మీరు ఇంట్లో ఉండిపోండి, మాకు చదువులు వద్దని చెప్పి డ్రాప్అవుట్స్ ఎక్కువైపోతున్నాయి సార్. సో దయవించి నేను కోరేది ఏంటంటే సార్, ఒకవైపు భూమిని నమ్ముకున్నాం సార్, మాకు ఇది తప్ప మాకు వేరే ఏది రాదు సార్ చేసుకోవడానికి. దయచేసి మా కాలువలు పూర్తి చేయండి సార్, మాకు మళ్ళా నీళ్ళు వచ్చే విధంగా చేయండి సార్. అదేవిధంగా మా యువతకి మరొక్కసారి భరోసా ఇవ్వండి సార్. నేనున్నానని చెప్పి మీరు రైతాంగానికి కూడా భరోసా ఇచ్చినట్టు అవుతుంది సార్. ఇప్పటికే యువత చాలా మంది ముందుకు రావట్లేదు సార్. మీరు కానీ భరోసా ఇచ్చారంటే ఖచ్చితంగా రాబోయే కాలంలో ముందే మనం ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఎక్కువైపోతుంది అంటున్నాం. ఉద్యోగాలు ఉంటాయి, ఉద్యోగాలు ఎక్కడికి పోవు. 1,00,000 ఉద్యోగాల దగ్గర ఒక 70,000 ఉద్యోగాలు రావచ్చేమో. ఈ 30,000 మందికి మనం న్యాయం చేయాలంటే సార్ ఖచ్చితంగా మన కాలువలు పూర్తి చేసుకోవాలా, మన రిజర్వాయర్లు చేసుకోవాలా. సో మరొక్కసారి ఈ సభాముఖంగా మిమ్మల్ని కోరేది ఏంటంటే సార్, మాకు నీళ్ళు ఇప్పించండి, మా రైతులు బాగు చూడని చెప్పి కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. జై అమరావతి, జై జై అమరావతి. మన గౌరవ శాసనసభ్యులు శ్రీ అస్మిత్ రెడ్డి గారికి కృతజ్ఞతలు చెల్లిస్తూ ఇప్పుడు గౌరవ పార్లమెంటు సభ్యులు గౌరవనీయులు శ్రీ అంబికా జి లక్ష్మీనారాయణ గారు ప్రసంగిస్తారు. ఈనాటి ఈ మహత్తరమైనటువంటి కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా విచ్చేసినటువంటి మాన్యశ్రీ గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారికి, తాడిపత్రి శాసనసభ్యులు సోదరులు అస్మిత్ రెడ్డి గారికి, వేదిక మీద రాసినటువంటి పెద్దలకి, ఈ కార్యక్రమానికి వివిధ ప్రాంతాల నుంచి విచ్చేసినటువంటి సోదర సోదరీమణులందరికీ కూడా పేరు పేరున హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటున్నాను. ఈరోజు చాలా ఒక మంచి సుదీర్ఘమైనటువంటి ఒక ప్రయాణంలో అనంతపురం జిల్లా అంటే భారతదేశంలోనే అత్యల్ప వర్షపాతం నమోదయ్యే 2వ జిల్లా ఉన్నటువంటి ఈ జిల్లాని అన్ని రంగాల్లో సస్యశ్యామలం చేయాలి, ఈ ప్రాంత రైతన్నలకి ప్రతి ఒక్కరికి కూడా నీళ్ళు ఇవ్వాలనేటువంటి కార్యక్రమంతో ఈరోజు జలధార కార్యక్రమాన్ని తీసుకొచ్చి సాగునీటి సంఘాల యొక్క బలోపేతం చేస్తూ వారందరినీ కూడా ఈ కార్యక్రమంలో పాలు పంచుకునేలాగా ఒక కార్యక్రమం ఇచ్చి 100 రోజుల పాటు ఈ జలధార కార్యక్రమాన్ని మనం నిర్వహించుకొని మన ప్రాంతం కూడా సస్యశ్యామలం చేసుకోవడం కోసం నీటిని మనం భూగర్భ జలాలు పెంచుకునేలాగా చేసే కార్యక్రమానికి ఈరోజు అనంతపురం జిల్లాలో శ్రీకారం చుట్టి మన అనంతపురం జిల్లా మీద ఉన్నటువంటి ప్రేమ మమకారాన్ని మరొకసారి గౌరవ ముఖ్యమంత్రి గారు ఈరోజు మన పట్ల చూపిస్తున్నటువంటి ప్రేమకి నిజంగా వారికి శిరస్సు వంచి పాదాబంధనలు తెలియజేసుకుంటున్నాను. ఎందుకంటే ఈరోజు చూస్తున్నాం మనం రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి అనేక సమస్యల్లో భాగంగా ఈరోజు నిత్యము కూడా పనిచేస్తూ 24 గంటలు కూడా సరిపోవట్లేదని చెప్పేసి ఈరోజు మన రాష్ట్రం కోసం, అదేవిధంగా మన ప్రత్యేకించి మన జిల్లా కోసం వారు చిత్తూరు జిల్లా వాసి అయినా, ఆంధ్రప్రదేశ్కి ముఖ్యమంత్రి అయినా అనంతపురానికి ఎప్పుడూ ఆపద్బాంధవుడుగా ఉన్నారనే విషయాన్ని గుర్తు చేస్తూ ఈ మధ్య కాలంలోనే అందరినీ సుజల సమంతి కాలువల వెడల్పు కార్యక్రమం కోసం, అదేవిధంగా లైనింగ్ కార్యక్రమం కోసం దాదాపు 3,500 కోట్ల రూపాయలు బడ్జెట్లో కేటాయించి 100 రోజుల్లోనే 1,500 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టినటువంటి ఏకైక నాయకుడు, ఏకైక ముఖ్యమంత్రి ఉన్నారంటే మన గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు చెప్పవచ్చు మనం. ఎందుకంటే ఈరోజు అనునిత్యము కూడా మన అనంతపురం జిల్లా గురించి ఆలోచిస్తూ ఇక్కడ ఉన్నటువంటి హార్టికల్చర్ హబ్ని ఈరోజు దేశవ్యాప్తంగా ప్రమోట్ చేస్తూ అనేక రకాలుగా వారికి సబ్సిడీలు ఇస్తూ ఇంకా రవాణా రంగంలో వాళ్ళకి కావాల్సినటువంటి సౌకర్యాలు కల్పిస్తూ ఎంతో ముందుకు తీసుకుంటూ ఉన్నాం. గతంలో అరటి పంటను కూడా మనం ఎప్పుడు విదేశాలు పంపించే దాఖలు లేవు. గౌరవ ముఖ్యమంత్రి గారు గతంలోనే ప్రమోట్ చేసేలాగా ఎక్స్పోర్ట్ చేసేటువంటి ఒక సదుపాయం కల్పించడం వల్లే గత సంవత్సరం దాదాపు 1,00,000 టన్నుల అరటిని మనం ఇరాన్ దేశాన్ని పంపించిన వాళ్ళు అవుతాం. కాబట్టి మనందరికీ కూడా నిత్యం తోడునేడుగా ఉన్నటువంటి వారి యొక్క బాటలో మన ముందు నడుస్తూ ఈ జలధార కార్యక్రమాన్ని మనమందరూ కూడా ప్రెస్టేజ్గా తీసుకుంటూ ప్రతి కార్యకర్త, ప్రతి నాయకుడు కూడా భూగర్భ జలాలు పెంపొందించే కోసం మనమంతా పనిచేయాల్సినటువంటి బాధ్యతని ఈ సందర్భంగా గుర్తు చేసుకుంటాను. అదేవిధంగా ఈరోజు మన ముఖ్యమంత్రి గారు మన మధ్యలో ఉన్నారు కాబట్టి మన జిల్లాకు కావాల్సినటువంటి కొన్ని సదుపాయాల గురించి వారిని ఈ సందర్భంగా కోరడం జరుగుతూ ఉంది. అందరినీ సుజల స్రవంతి కార్యక్రమం సంబంధించినటువంటి కాలువల్ని గుంతకల్లు మరియు తాడిపత్రి సిగనమల ప్రాంతాలు కూడా విస్తరించి ఆ ప్రాంతాలు కూడా నీటి సదుపాయం కల్పించాల్సిందిగా ఈ వేదిక ద్వారా మిమ్మల్ని కోరుకుంటున్నాను సార్. అదేవిధంగా గండికోట రిజర్వాయర్ నుంచి అప్లిఫ్ట్మెంట్ చేసుకుంటే మన ఎల్లనూరు, పుట్లూరు మండలాలతో పాటు 35,000 ఎకరాలకి సాగునీరు, అదేవిధంగా 1,00,000 మంది పైగా తాగునీరు లభిస్తుందని చెప్పి సందర్భంగా తెలియజేసుకుంటున్నాను సార్. అదేవిధంగా సార్ మా ప్రాంతంలో ఉన్నటువంటి అనేక సమస్యల్లో ఒక సమస్య ఇక్కడ కొట్టుమిట్టాడుతాను సార్.
డయాలసిస్ సెంటర్స్ మనకి లేకపోవడం వల్ల అందరూ అనంతపురం రావాలా, అక్కడి నుంచి పోవాలని చాలా ఇబ్బంది పడుతున్నారు. కాబట్టి కిడ్నీ పేషెంట్స్ చాలా మంది ఉన్నారు. కాబట్టి తాడిపత్రిలో ఒక డయాలసిస్ సెంటర్, అదేవిధంగా గుంతకల్లో డయాలసిస్ సెంటర్ కూడా మీరు ఏర్పాటు చేయాల్సిందిగా ఈ సందర్భంగా మిమ్మల్ని కోరుకుంటున్నాను సార్. అదేవిధంగా సార్, నిత్యం ఎంతో ఇబ్బందులు పడినటువంటి రైతాంగం ఉన్నటువంటి పరిస్థితులలో చిన్న చిన్న నీటి బొట్టు కూడా ఒడిసి పట్టుకొని పంటలు పండిస్తున్నటువంటి ఈ జిల్లా వాసులకి ఒక తీరని నష్టం జరిగింది సార్. ఈ మధ్యకాలంలో హార్టికల్చర్ తీవ్రమైన వర్షము వచ్చే ఒక ఇబ్బంది పడే పరిస్థితులలో పంట నష్టం జరిగింది. కాబట్టి వాళ్ళకి దయచేసి వాళ్ళు ఉన్నటువంటి రుణాలు ఏవైతే ఉన్నాయో రుణాలకి వడ్డీ మాఫీకి మీరు ప్రకటించి వాళ్ళని ఆదుకోవాల్సిందిగా ఈ సందర్భంగా మిమ్మల్ని కోరుకుంటున్నాను సార్. అదేవిధంగా సార్, ఇక్కడ అరటి పంటని విపరీతంగా మనం విదేశాలకు పంపిస్తున్నాం. కాబట్టి తాడిపత్రి ప్రాంతంలో కోల్డ్ స్టోరేజ్ ఏర్పాటు చేసే కోసం ప్రభుత్వం నుంచి సహాయ సహకారాలు అందించాల్సిందిగా మిమ్మల్ని కోరుకుంటున్నాను సార్. అదేవిధంగా చాలా సమస్యలు ఉన్నాయి సార్, కానీ నాకు ఇచ్చిన సమయం చాలా తక్కువ ఉంది. కాబట్టి దయచేసి సార్, మీరు మన ప్రధానమంత్రి గారు కూడా సార్ మన్ కీ బాత్ కార్యక్రమంలో జనవరి 20వ తారీఖున అనంతపురం జిల్లా రైతుల గురించి తెలుగులో మాట్లాడినారు సార్. తెలుగులో మాట్లాడి ఈ రైతాంగం కష్టానికి ఎప్పుడు భయపడరు, కష్టమంటే వాళ్ళు నష్టమంటే ఎప్పుడు ఎదుర్కొనేటువంటి పరిస్థితులలో కూడా ఈరోజు నీటిని సంరక్షణ చేసుకొని ఒక చెరువులు దాదాపు 7 చెరువులు పూర్తి స్థాయిలో వాళ్ళు నిర్మాణం చేసుకొని మట్టిని తీసేసి చెట్లను పెంచి నీటి యొక్క భూగర్భ జలాలను పెంపొందింపు దిశగా ఈరోజు అనంతపురం జిల్లా రైతాంగం ఉన్నారు. కాబట్టి వారిని ఆదర్శంగా తీసుకోవాలి, అక్కడ ముఖ్యమంత్రి చంద్రబాబు గారిని ఆదర్శంగా తీసుకోవాలని చెప్పేసి స్వయాన ప్రధానమంత్రి గారు తెలుగులో మన్ కీ బాత్ కార్యక్రమంలో చెప్పడం జరిగింది సార్. అంటే మీరు ఈ విధంగా కష్టపడుతూ మా అందరి కోసం చేస్తున్నటువంటి శ్రమని ఖచ్చితంగా మేము అందరూ కూడా గుర్తుపెట్టుకుంటాం సార్. ఈ మధ్యకాలం మీరు చూసే ఉంటారు సార్, అమరావతి గురించి ఎన్ని కష్టాలు పడ్డాం, ఎన్ని నష్టాలు పడ్డాం. రైతన్నులంతా దాదాపు 29,000 ఎకరాలు మనకి త్యాగం చేస్తే ఆ అమరావతికి అడ్డుకొని అనేక రకాల ఇబ్బంది పెట్టే పరిస్థితుల్లో కూడా ఈరోజు పార్లమెంటు ఉభయ సభలో కూడా నారా లోకేష్ గారి సాక్షిగా మేమంతా కూర్చొని బిల్లును పాస్ చేసుకొచ్చి ఈరోజు రాజధాని అమరావతి అని చెప్పి శాశ్వతమైనటువంటి ఒక నిర్ణయాన్ని తీసుకురాగలం సార్. అదేవిధంగా అనంతపురం జిల్లాకి ముందు నుంచి కూడా అనేక సేవలు అందిస్తున్నటువంటి ఆర్టీటీ సంస్థ యొక్క FCRA రెన్యువల్ని మీ ద్వారా ప్రధానమంత్రి గారు తెలియజేసుకొని ఈరోజు ఆర్టీటీని మళ్ళీ FCRA రెన్యువల్ కూడా చేసుకోవడం జరిగింది సార్. ఈ విధంగా అనేక కార్యక్రమాలని మీ యొక్క అడుగుజాలు నడుస్తూ అనంతపురం జిల్లా అగ్రగామిగా ఉండేదానికోసం మీరు చేస్తున్నటువంటి కృషికి శ్రమకి శిరస్సు వంచి పాదాబంధ చేస్తూ ఎప్పటికి కూడా మీరు ఇచ్చేటువంటి మాకు టాస్క్ ఏమైతే ఇస్తారో ఆ టాస్క్ని పూర్తి స్థాయిలో మేము నిర్వహిస్తాం. ఈ ప్రాంత అభివృద్ధికి పాటుపడతామని చెప్పి తెలియజేసుకుంటూ నాకు ఈ అవకాశం ఇచ్చేటువంటి మీ అందరూ కూడా ప్రత్యేక ధన్యవాదాలు చేసుకుంటూ ముగిస్తాను. జై చంద్రబాబు నాయుడు గారు, చంద్రబాబు నాయుడు నాయకత్వం. థ్యాంక్ యూ. గౌరవ పార్లమెంటు సభ్యులు శ్రీ అంబికా లక్ష్మీనారాయణ గారికి కృతజ్ఞతలు చెల్లిస్తూ ఇప్పుడు ఈరోజు మాన్య ముఖ్యమంత్రితో పాటు వేదిక మీద కూర్చున్నటువంటి మన రైతు మిత్రుడు శ్రీ గుర్రం రామాంజనేయులు ప్రసంగిస్తారు. జలధార కార్యక్రమానికి విచ్చేసినటువంటి మనం యాడికి మండలానికి విచ్చేసినటువంటి మన ముఖ్యమంత్రి అయిన చంద్రబాబు నాయుడు సార్ గారికి నా శిరస్సు వంచి నమస్కరిస్తున్నాను. మరి అలాగే మన తాడపత్రి ఎమ్మెల్యే పక్కన మన అనంతపురం జిల్లాలో ఉన్నటువంటి మంత్రులకు, ఎమ్మెల్యేలకు, మన తెలుగుదేశ పార్టీ అతిరథ మహారథులకు, తెలుగుదేశానికి గుండె నాడి అయినటువంటి తెలుగుదేశ కార్యకర్తలకు అందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు. నా పేరు జి రామాంజనేయులు, అనంతపురం జిల్లా యాడికి మండలం చందన గ్రామ రైతుని. నేను ఈ సంవత్సరం ఇక్కడ ఈ స్టేజీపై నిలబడడానికి ముఖ్య కారణం ఇద్దరు. వారు మన ముఖ్యమంత్రి అయిన నారా చంద్రబాబు నాయుడు గారు, మరి మా ఎమ్మెల్యే అయినటువంటి అస్మిత్ రెడ్డి గారు. వారి ఆధ్వర్యంలో మన యాడికి కాలువను శుభ్రం చేసి ప్రతి చెరువుకు రావలసిన నీరును, ప్రతి కెనాలకు రావలసిన నీరును సరైన సమయంలో రైతులకు అందుబాటు తెచ్చి కుంటలను, చెరువులను నింపడం వల్ల ఇక్కడ ఉన్నటువంటి భూగర్భ జలాలలో బోరు బావులు నిండి పైకి ఎగురపడుతున్న దృశ్యం ఇక్కడ ఉన్నటువంటి రైతులు అందరూ చూసినారు. ఈ రైతుల సంతోషాలలో ఈ రోజు వెలుగు చూడడానికి వారు చేసిన మన నారా చంద్రబాబు నాయుడు కృషి అయితేనేమి, మన ఎమ్మెల్యే గారు అయితేనేమి, మన మంత్రులైతేనేమి, వీరందరి చెలువతో మన రైతులు ఇక్కడ కళ్ళల్లో ఆనందంగా ఉంటున్నాం సార్. ఈరోజు ఈ అరటి పండించడానికి గల ముఖ్య కారణం మీ సర్వేనని ఈ సభాపూర్వకంగా తెలియజేస్తున్నాను సార్. నాకు 15 ఎకరాల భూమి ఉన్నది సార్. ప్రతి సంవత్సరం వర్షాధారం కిందనే పంటలు పండిస్తుండేవాని. కానీ మన ప్రియతమ నాయకుడు ముఖ్యమంత్రి
మన ఎమ్మెల్యే సార్ గారి ప్రోత్సాహంతో ఈ చెరువులు కుంటలు నిండడం వల్ల బోరుబావులలో పుష్కంగా పండింది సార్. అరటి పంట కూడా యాడికి మండలంలో ఉన్నటువంటి చివరి కాలువ వరకు ప్రతి రైతుకు నీరు అందించడం వల్ల వేల ఎకరాల భూముల్లో అరటి పంట సాగు అయిన సార్. ఈ సంవత్సరం మార్కెట్లో గిట్టుబాటు ధర ఉండడం వల్ల రైతులు ఎంతో సంతోషకరంగా ఉన్నారు సార్. మీరు ప్రతి సంవత్సరం ఇలాగే మా చెరువుకు నీరు అందిస్తే మేము ప్రభుత్వాలకు కూడా మా ఎమ్మెల్యే చెప్పినట్లు విరాళం ఇవ్వడానికి ఈ తాడపత్రిలో ఉన్నటువంటి రైతులమందరం ముందుకు వస్తామని ఈ సభామూర్ఖంగా తెలియజేస్తూ ఈ అవకాశం ఇచ్చిన పెద్దలకు నమస్కరించి విన్నవించుకుంటున్నాను సార్. ఈరోజు మన మధ్యన ఇక్కడ నీటి భద్రత, సాగునీటి సంఘాల బాధ్యత గురించి మనందరికీ మార్గదర్శనం చేయడానికి ఇక్కడికి విచ్చేసి మనందరికీ 100 రోజుల పథ నిర్దేశాన్ని చేయడానికి విచ్చేసిన మన ప్రియతమ ముఖ్యమంత్రి గౌరవనీయులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు నీటి భద్రత, సాగునీటి సంఘాల బాధ్యత అనేటువంటి యాప్ని, ఇంటర్నెట్ అప్లికేషన్ని ఆవిష్కరిస్తారు మన ప్రియతమ ముఖ్యమంత్రి గౌరవనీయులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు. సాంకేతికకు పెద్దపీట వేసినటువంటి మన ప్రియతమ ముఖ్యమంత్రి గౌరవనీయులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు దేశంలోనే అత్యంత సాంకేతికమైనటువంటి పురోగతి సాధించిన ముఖ్యమంత్రిగా పేరుగాంచిన మన ప్రియతమ ముఖ్యమంత్రి గౌరవనీయులు శ్రీ చంద్రబాబు నాయుడు గారు నీటి భద్రత, సాగునీటి సంఘాల బాధ్యత అన్న యాప్ని ఆవిష్కరించారు. ఈరోజు మన మధ్యన అత్యంత నిరాడంబరంగా నిలబడినటువంటి మన ప్రియతమ ముఖ్యమంత్రి గౌరవనీయులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు 100 రోజుల పథ నిర్దేశం, నీటి భద్రత, సాగునీటి సంఘాల బాధ్యత అన్న అంశాల గురించి మనకు మార్గదర్శనం చేయనున్నారు. అందరం ప్రశాంతంగా విందాం. Water Resource DPI. ఈరోజు నేను తాడేపత్రి నియోజకవర్గం యాడికి మండలానికి వచ్చినప్పుడు అఖండ స్వాగతం పలికిన సోదరి సోదరమణులందరికీ నమస్కారాలు, అభినందనలు, శుభాభినందనలు. సభాధ్యక్షులు, స్థానిక శాసనసభ్యులు జేసీ అశ్మిత్ రెడ్డి గారు, యువకుడు, ఉత్సాహవంతుడు, వినూత్నమైన ఆలోచనలుండే వ్యక్తి. మీరందరూ కూడా పూర్తిగా సహకరించండి. ఈ నియోజకవర్గాన్ని ఒక ఆదర్శ నియోజకవర్గంగా తయారు చేసే బాధ్యత అశ్మిత్ రెడ్డి గారిదని చెప్పి నేను మీ అందరికీ తెలియజేస్తున్నా. గౌరవ పార్లమెంటు సభ్యులు గౌరవనీయులు అంబిక లక్ష్మీనారాయణ గారు ఒక వెనుకబడిన వర్గాల ప్రతినిధి, మీ అందరికీ అందుబాటులో ఉంటాడు. పార్లమెంట్లో కూడా నేను చూస్తున్నా గట్టిగా పోరాడుతున్నాడు. అలాంటి అంబిక లక్ష్మీనారాయణ గారికి, సహచర మంత్రివర్గ సభ్యులు నిమ్మల రామానాయుడు గారు, పయ్యావల కేశవ్ గారు, ఇక్కడ ఉన్నటువంటి ఇరిగేషన్ డిపార్ట్మెంట్లో ఉన్నటువంటి ప్రశాంతి గారు, జిల్లా కలెక్టర్ గారు, ఈరోజు ఇక్కడ రైతుల తరపున గుర్రం రామాంజనేయులు గారు, రైతుల తరపున గులిపాడెం శివ నరసింహులు గారు, ఇంకొక పక్క గవర్నమెంట్ విప్పు కాలవ శ్రీనివాసులు గారు, సాగునీటి సంఘాల
అధ్యక్షులు ఈ నియోజకవర్గంలో కొట్టం నాగేశ్వర గారు, డిస్ట్రిక్ట్ ప్రెసిడెంట్ అయినటువంటి సాగునీటి సంఘాల అధ్యక్షుడు కొర్రపాటి శేఖర్ గారు, ఈరోజు ఇక్కడికి వచ్చిన మిత్రులందరికీ నేను ఈరోజు వచ్చిన ముఖ్యమైన కార్యక్రమం, అనంతపూర్ జిల్లా ఒకప్పుడు ఎట్లుంది, ఈరోజు ఎట్లుందో ఒకసారి గుర్తు చేసుకుంటే భవిష్యత్తు మన చేతుల్లో ఉంది. ఆ భవిష్యత్తుకు నాంది పలకడానికి దీన్ని లాజికల్గా తీసుకుపోవడానికి నేను ఇక్కడికి వచ్చాను. ఈ సందర్భంగా ఈ కార్యక్రమానికి వచ్చిన ప్రజాప్రతినిధులు కూడా నమస్కారాలు, అధికార యంత్రాంగానికి నమస్కారాలు. ఒక మహోన్నతమైన లక్ష్యం, నీరు అనేది సర్వస్వం. అలాంటి నీటిని ఏ విధంగా సంరక్షించుకోవాలనడానికి ఈరోజు 100 రోజుల కార్యక్రమానికి శ్రీకారం చుడుతున్నాం. నీటి బొట్టు విలువ తెలిసిన వాడిగా దశాబ్దాలుగా పనిచేస్తున్నా, నీటి భద్రత కోసం పనిచేస్తున్నా. ఈ అనంతపూర్లో మీరు చూస్తే నేను ఎప్పుడూ చెప్పేవాడిని, పరిగెత్తే నీటిని నడిపించాలి, నడిచే నీటిని నిలబెట్టాలి, నిలబడిన నీటిని భూగర్భ జలాలుగా మార్చాలి, భూమిని ఒక జలాశయంగా చేసుకోవాలి. ఎక్కడ జలాశయాలుంటే ఆ జలాశయాలన్నీ కూడా పూర్తిగా నింపే బాధ్యత తీసుకోవాలి. ఇది ఈరోజు చెప్పిన మాట కాదు. నేను 3 దశాబ్దాలుగా మన నాయకుడు నందమూరి తారక రామారావు గారు ఈ జిల్లాకు న్యాయం చేశాడంటే ఆ రోజు ఆయన చూపించిన చొరవ. అందుకని ఒకప్పుడు ఇంకుడు గుంతలు ప్రారంభించాం, చెక్ డ్యాములు కట్టాం, తుంపర్ల సేద్యానికి ప్రాధాన్యత ఇచ్చాం, సూక్ష్మ సేద్యం తీసుకొచ్చాం, రెయిన్ గన్లు కూడా పెట్టాం. అనేక ప్రయత్నాలు చేసి ఆ రోజు మనం ముందుకు పోయాం. పంట కుంటలు తవ్వించాం, కాలువల పుడికి తీసాం, చెరువుల్లో మట్టి తీసి ఒండ్రు మట్టి పొలాలకు తీసుకుపోయి ఆ చెరువులు కూడా నీళ్లు పెంచడానికి మనం ప్రయత్నం చేశాం. ఎన్టీఆర్ జలసిరి తీసుకొచ్చాం, ట్రెంచెలు కొట్టాం, నీరు చెట్టు అన్నాం, నీరు మీరన్నాం, నీరు ప్రగతి అనే కార్యక్రమం తీసుకొచ్చి అనేక విధాలుగా మీకు దగ్గరకు వచ్చాం. నేను ఒకే విషయం మీరు గుర్తుపెట్టుకోవాల్సింది, 1997లో సాగునీటి సంఘాలు తీసుకొచ్చాం. ఎందుకంటే ఎక్కడికక్కడ స్టేక్ హోల్డర్స్ ఇన్వాల్వ్మెంట్ ఉండాలి, భాగస్వామ్యం ఉండాలి. రైతుల్లోనే సాగునీటి సంఘాలను ఏర్పాటు చేసి మీకందరికీ నీరిచ్చే బాధ్యత ఆ రోజు నుంచే ప్రారంభించాం. రైతులు కూడా మీరు ఆలోచించుకోవాలి. ఇప్పుడే ఇక్కడ ఒక రైతు చెప్పాడు, ఒకప్పుడైతే నేను వచ్చేవాడిని అనంతపూర్కి, వచ్చినప్పుడు ఎన్ని సమస్యలు అంటే 10 సంవత్సరాల్లో 8 సంవత్సరాలు పంటలు వచ్చేటివి కాదు, నీళ్లు కూడా సరిగా ఉండేటివి కాదు. ఒకసారి అందరూ అడిగారు, కనీసం వేరుశనగ పంట వేస్తున్నాం, మాకు ఇబ్బందులు ఉన్నాయి, కనీసం ఇన్పుట్ సబ్సిడీ ఇవ్వండి, కనీసం పెట్టుబడి ఖర్చులు విత్తనాలకన్నా ఇచ్చే బాధ్యత తీసుకోమంటే మొట్టమొదటిసారిగా ఇన్పుట్ సబ్సిడీ ప్రారంభించింది ఈ అనంతపూర్ జిల్లా నుంచి అని చెప్పి మరొకసారి మీ అందరికీ తెలియజేస్తున్నాను. తమిళలో మీరు కూర్చోవాలి, ఆ మధ్యలో ఉండే 10 మంది కూర్చుంటే వెనకాల కనపడుస్తుంది. సిడౌన్, అందరూ కూర్చోవాలి. మీరు మధ్యలో ఉండేవాళ్ళు లేస్తే వెనకాల వాళ్ళు ఏం కావాలి? కూర్చోండి, అక్కడ ఉండేవాళ్ళందరూ కూర్చోండి, అంటే పక్కకు రండి. అదే మాదిరిగా ఈరోజు ఇంకొక పక్కన మీరు ఆలోచిస్తే ఈ అనంతపూర్కి వచ్చినప్పుడే డ్రిప్ ఇరిగేషన్ వచ్చింది. నీళ్లు సద్వినియోగం చేసుకోవాలని 1 ఎకరాకు వాడే నీళ్లు 2.5 ఎకరాలకు వాడుకునే అవకాశం వస్తుందని మైక్రో ఇరిగేషన్ తీసుకొచ్చాం, డ్రిప్ ఇరిగేషన్ తీసుకొచ్చాం. ఆ రోజు నేను ఒకటే మాట చెప్పాను,
అది పెట్టుకునే శక్తి రాయలసీమలో లేదు కాబట్టి 190 రూపాయలు నేనే సబ్సిడీ ఇచ్చి 90%తో డ్రిప్ ఇరిగేషన్కి సబ్సిడీ ఇచ్చిన ఏకైక ప్రభుత్వం ఎన్డీఏ తెలుగుదేశం ప్రభుత్వం. నేను ఎప్పుడో మీరు చూస్తే జాతీయ స్థాయిలో వాజ్పేయి గారు ప్రధానమంత్రిగా ఉన్నప్పుడు మైక్రో ఇరిగేషన్ పైన ఒక రిపోర్ట్ ఇచ్చాను. అదే ఈరోజు దేశంలో ఒక ఆదర్శం. దాన్ని అందరూ ఫాలో అయ్యే పరిస్థితి వచ్చారు. ఈరోజు మైక్రో ఇరిగేషన్లో మీరు చూస్తే దగ్గర ఈ సంవత్సరం 1,26,000 హెక్టార్లో మైక్రో ఇరిగేషన్ పెట్టాం. దేశంలో నెంబర్ 1గా మనం ఉన్నాం. 1030 కోట్లు ఒక్క మైక్రో ఇరిగేషన్కి మనం పెట్టుబడులు పెట్టే పరిస్థితికి వచ్చాం. ఇంకో పక్క మీరు చూస్తే హార్టికల్చర్ రాయలసీమలో ఉంది. 63% పంటలకి మైక్రో ఇరిగేషన్ ఇచ్చాం. దీనివల్ల ఈరోజు మనందరికీ దేశంలో నెంబర్ 1గా ఉన్నాం. నేను ఒకటే మీకు ఇక్కడ విజ్ఞప్తి చేస్తున్నా. ఈరోజు మీరు ఒక్కసారి ఆలోచిస్తే మైక్రో ఇరిగేషన్ వల్ల డ్రిప్ ఇరిగేషన్ వల్ల ఎనలేని లాభాలు వచ్చాయి. ఈరోజు రాయలసీమ హార్టికల్చర్ హబ్గా తయారైంది. దేశంలో ఎక్కడా లేదు. పండ్లు కానీ కూరగాయలు కానీ ఉత్పత్తి చేయడంలో దేశంలో నెంబర్ 1 స్థానం ఆంధ్రప్రదేశ్ అయితే దానికి చిరునామా రాయలసీమ అని మరొక్కసారి మీ అందరికీ విజ్ఞప్తి చేస్తున్నా. ఈరోజు నేను ఇక్కడికి వచ్చినప్పుడు మీ అందరినీ కోరేది ఇది లాజికల్గా మనం తీసుకెళ్ళాలి. ఇప్పుడే గవర్నమెంట్ కొత్త కార్యక్రమం కూడా ప్రారంభిస్తున్నాం. రాబోయే 6-7 సంవత్సరాల్లో దగ్గర 30,000 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి గవర్నమెంట్ 30,000 కోట్లు ఖర్చు పెడితే ఒక 70,000 కోట్ల రూపాయల ప్రైవేట్ ఇన్వెస్ట్మెంట్ తీసుకొచ్చి ప్రపంచానికి రాయలసీమని ఒక హార్టికల్చర్ హబ్గా తయారు చేసే బాధ్యత ఈ ప్రభుత్వం తీసుకుంటున్నాం. అయితే ఇది జరగాలంటే నీరు కూడా శ్రద్ధ పెట్టాల్సిన అవసరం ఉంది. 21 నెలలు ఎన్నో మార్పులు తీసుకొచ్చాం. 38,628 చెరువులుంటే 20,000 చెరువులు పూర్తిగా నింపగలిగాం. మామూలుగా రాష్ట్రం గత ఏడాది అయితే 10.62 మీటర్లు లోతులో ఉండే భూగర్భ జలాల్ని 8.7 మీటర్లు తగ్గించాం. అంటే 1.92 మీటర్లు జలాశయాలు పెరిగాయి. భూమిలో నీరు పెరిగే పరిస్థితికి వచ్చింది. ఈరోజు కూడా మీరు చూస్తే 40% రాష్ట్రం అంతా 3.8 మీటర్లో ఉంది. ఇంకో పక్కన ఈరోజు మీరు 24% 3 మీటర్ల కంటే కిందనే ఉంది. మిగిలింది 8 మీటర్ల కంటే పైనుండే పరిస్థితి ఉంది. ఇంకొక పక్కన మీరు చూసినప్పుడు ఈరోజు ఈ జిల్లాలో మీరు చూస్తే అనంతపురం జిల్లాలో 2024 ఏప్రిల్లో 13.36 మీటర్లుంటే ఈ రోజున 11.25 మీటర్లంటే 2.11 మీటర్లు పెరిగి భూగర్భ జలాలను పెంచే బాధ్యత తీసుకున్నామని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. నేను ఒకటే మీ అందరికీ విజ్ఞప్తి చేస్తున్నాను. ఈరోజు నీటి భద్రత కోసం వచ్చాను. నేను కొన్ని ప్రయోగాలు కూడా చేశాం. అన్నమయ్యలో ఒక ప్రయోగం చూస్తే జలధార కింద జలసిరి కింద పెద్ద ప్రయోగం చేసి ఒకే సంవత్సరం 8 మీటర్ల భూగర్భ జలాలు పెంచగలిగారు. ఒక ప్రజా ఉద్యమంగా చేయగలిగారు. ఇప్పుడు మీకు అందరికీ విజ్ఞప్తి చేస్తున్నా, నేను ఈ రాష్ట్రంలో నీటి ఎద్దడి లేకుండా చేయడానికి నేను మీకు అందరికీ అండగా ఉంటా, తోడుగా ఉంటా. ఇది సమిష్టిగా సాధిస్తామని మరొకసారి అందరికీ విజ్ఞప్తి చేస్తున్నాను.
ఇప్పుడే అశ్మిత్ రెడ్డి గారు ఒక మాట చెప్పాడు. ఆయన చెప్పింది మీరు ఒకసారి చూస్తే, ఒకప్పుడు నీటి కోసం కొట్లాట్లు ఇప్పుడు కూడా ఉన్నాయి. కానీ మొట్టమొదటిసారిగా ఎన్టీ రామారావు గారు వచ్చిన తర్వాత రాయలసీమకు కృష్ణా నీళ్లు ఇవ్వాలని హంద్రి నీవా, తెలుగు గంగ, నగిరి గాలేరు ఇలాంటివన్నీ కూడా తీసుకొచ్చాడు. నేను ఆ విషయం కూడా మీకు ఒకసారి చెప్తాను. ఈరోజు మీరు ఒక పని చూస్తే ఒక ఆలోచన చేయాలి మీరందరూ. అన్నమయ్య జిల్లా ఇప్పుడే చెప్పాను, ఆ జిల్లాలో 5.71 మీటర్లు 5.71 టీఎంసీ నీళ్లు భూగర్భ జలాలు పెరిగాయి. 20,000 బోర్లలోకి నీళ్లు వచ్చాయి. ఇంకో పక్క 30-40% బోర్లలో విద్యుత్ తగ్గింది. 96 కోట్ల రూపాయలు ఒక జిల్లాలో కరెంటు ఆదా అయ్యే పరిస్థితి వచ్చింది. నీళ్లు పైకి వస్తే కరెంటు వాడకం తగ్గుతుంది. దానివల్ల ఆ డబ్బుల్ని వేరే సంక్షేమ కార్యక్రమాలకు ఖర్చు పెట్టే పరిస్థితి వస్తుంది. ఇంకో పక్కన మీరు చూసినప్పుడు ఒకప్పుడు అనంతపురం జిల్లాలో చెట్లే ఉండేటివి కాదు, కొండలన్నీ పోడుగా ఉండేటివి. ఇప్పుడిప్పుడే ఎక్కడికక్కడ చెట్లు కూడా బాగా వచ్చే పరిస్థితి వస్తూ ఉంది. ఈరోజు నేను మిమ్మల్ని అందరినీ ఒకటే కోరుతున్నాను, ఈ యొక్క నీటి భద్రత కింద వర్షాకాలం కంటే ముందు, అంటే రేపు జూన్ కంతా మళ్ళా వర్షాలు వస్తాయి, 6 మీటర్లో ఉండాలి. వర్షాకాలం అయ్యేదంటే డిసెంబర్ 1 కంతా వర్షాలన్నీ పూర్తి అవుతాయి. ఏదైనా ఉంటే చిన్న చిన్న రెయిన్స్ పడతాయి. ఆ సమయంలో 3 మీటర్ల కంటే తక్కువగా ఉండాలి. ఇది కానీ మనం మెయింటైన్ చేయగలిగితే ఇంకా ఈ రాష్ట్రానికి నీటి ఎద్దడి ఉండదు. ఇంకో పక్కన మీరందరూ గుర్తుపెట్టుకోవాల్సింది, పోయిన సంవత్సరం కంటే భూమిలో నీరు 25 టీఎంసీ పెరిగింది. చాలామంది ఆలోచిస్తూ ఉంటాం, భూమిలో నీళ్లు ఇంకితే లాభం ఏంటని. రిజర్వాయర్లో నీళ్లు ఉంటాయి, ఎక్కడికక్కడ కాలువలో తీసుకొస్తాం. భూమిలో నీళ్లు ఉంటాయి, అక్కడే బోరేసుకుని ఆ నీళ్లు కూడా లిఫ్ట్ చేసుకునే పరిస్థితి వస్తుంది. ఈరోజు ఇంకొక విషయం మీరు గుర్తుపెట్టుకోవాలి, నీళ్ళు అనేది ఎక్కడి నుంచి వస్తున్నాయంటే శ్రీశైలం నుంచి అనేక పంపులు పెట్టి, మల్యాల్లో పంపు పెట్టి, అక్కడి నుంచి పంపులు నెంబర్ ఆఫ్ పంప్స్ పెట్టి తీసుకొస్తున్నాం. ఈ ప్రాంతానికి హెచ్ఎల్సి కూడా ఉంది. దానివల్ల కొంతవరకు నీళ్లు, అది కూడా తుంగభద్రలో కొన్ని సమస్యలు వచ్చాయి. ఈ సంవత్సరం ఆ గేట్లను కూడా రిపేర్ చేస్తున్నాం. భవిష్యత్తులో అవి కూడా ప్రక్షాళన చేసి, నేను ఒకటే చెప్పాను అస్మిత్ రెడ్డికి, నీకు నీళ్లు ఎంత కావాలనేది కాదు, ప్రతి ఎకరాకు నీళ్లు ఇచ్చే బాధ్యత ఈ ప్రభుత్వానిది, ఉపయోగించుకునే బాధ్యత మీది. ఇప్పుడు కూడా యాడికి మండలం వెనుకబడింది, ఆ యాడికి మండలాన్ని సస్యశ్యామలం చేసే బాధ్యత, పూర్తిగా నీళ్ళు ఇచ్చే బాధ్యత ప్రభుత్వం తీసుకుంటాం. ఈరోజు మీరు చూస్తే మొత్తం రాష్ట్రం ఒక ఖరీఫ్కి 547 టీఎంసీ కావాలి, రబీకి 343 టీఎంసీలు కావాలి, మొత్తం 890 టీఎంసీలు కావాలి, పరిశ్రమలకు 28 కావాలి, త్రాగునీటికి 157 కావాలి. మొత్తం మీరు ఒకసారి చూస్తే 1300 టీఎంసీ నీళ్లు కావాలి. వర్షం ద్వారా నీళ్లు వస్తాయి, పై నుంచి వర్షాలు పడితే నదుల ద్వారా నీళ్లు వస్తాయి. ఈరోజు మీరందరూ గుర్తుపెట్టుకోవాల్సింది, ఈ సంవత్సరం 74 టీఎంసీ నీళ్లు అనంతపురం తీసుకొచ్చామంటే, ఒక పక్కన పోలవరం దగ్గర గోదావరి నుంచి పట్టిసీమ కట్టాం. పట్టిసీమలో నీళ్లు లిఫ్ట్ చేసి నేరుగా కృష్ణా డెల్టాకు తీసుకొచ్చాం. కృష్ణా డెల్టాలో వాడే నీళ్లు
రబీకి ఖరీఫ్కు వాడే నీళ్లు అక్కడ సేవ్ చేసి ఆ నీళ్లు రాయలసీమకు మళ్లించాం. రాయలసీమని ఈరోజు రతనాలసీమగా తయారు చేసే కార్యక్రమానికి శ్రీకారం చుట్టాం. అంటే ఓసారి మీ అందరిలో ఆలోచన రావాలి. దేశంలోనే తక్కువ వర్షపాతం పడే రెండో జిల్లా అనంతపురం జిల్లా. అలాంటి జిల్లా ఈరోజు తెలుగుదేశం పార్టీ చూపించిన చొరవ, ఎన్డీఏ చేసే కార్యక్రమాలతో దేశంలోనే ఎక్కువ పళ్ళు కూరగాయలు పండించి ఒక సంపన్నమైన జిల్లాగా అనంతపురం జిల్లా తయారు చేసే బాధ్యత ఈ ప్రభుత్వం తీసుకుంటాం. దీనికి ప్రధానం నీళ్లు. మీరు ఒకటి గుర్తుపెట్టుకోవాలి. ఈరోజు నేను అందరిని మిమ్మల్ని అడుగుతున్నా, ఒకప్పుడు కరెంటు ఛార్జీలు పెంచుతూనే ఉండేవాళ్ళు. 8 సార్లు పెంచారు. 1924లో 1,25,000 కోట్ల రూపాయలు డిపార్ట్మెంట్ల అప్పుల్లో పెట్టారు. ఈరోజు ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత సమర్థతో పనిచేస్తున్నాం. కరెంటు ఛార్జీలు పెంచమని చెప్పాం. వాళ్ళు పెంచిన 4,660 కోట్లు ట్రూ అప్ ఛార్జెస్ని ట్రూ డౌన్ ఛార్జెస్గా చేసి ఎవరికి భారం పడకుండా చేసింది ఈ ప్రభుత్వం అని చెప్పి నేను మీకు తెలియజేస్తున్నా. అదే మార్గం నీటి ఎద్దడి మీరు గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది. ఒక గోదావరి చూస్తే సంవత్సరానికి 3,000 టీఎంసీ నీళ్లు సముద్రానికి ఆవరేజ్ వెళ్ళిపోతున్నాయి. నిన్న పోయిన సంవత్సరం కృష్ణాలో 1,500 టీఎంసీ నీళ్లు సముద్రంలోకి వెళ్ళాయి. కనీసం ఇందులో ఇక్కడుండే నీళ్లని ఉపయోగించుకుని ఒక 200-300 టీఎంసీ నీళ్లు తేగలిగితే ఇంకా కరువు అనే మాటే ఉండదు. అన్ని రిజర్వాయర్లో నీళ్లు పెట్టుకోగలిగితే, భూమిని జలాశయంగా మార్చగలిగితే ఒకసారి వర్షం పడకపోయినా సమర్థవంతంగా మేనేజ్ చేసుకునే పరిస్థితికి వస్తాం. ఈరోజు నేను గర్వంగా చెప్తున్నాను, రబీ ఖరీఫ్ 2 పంటలు అయిపోయిన తర్వాత ఒక్క జలాశయాల్లోనే 65% నీళ్లు నిండుగా ఉండి జలాశయాలన్నీ కూడా జల కళ సంతరించుకున్నదంటే అది ఈ ప్రభుత్వం ముందు చూపని మరొక్కసారి మీ అందరికీ విజ్ఞప్తి చేస్తున్నాను. జలం అనేది, నీళ్ళు అనేది ఒక సంపద. మీరు ఎట్లయితే డబ్బులు బ్యాంకుల్లో పెట్టుకుంటారో మీ గ్రామాల్లో జలాన్ని భూమిలో అయినా రిజర్వాయర్ అయినా పెట్టుకోగలిగితే అదే సంపదను సృష్టిస్తుందని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. నేను ఒక మాట చెప్పేవాడిని ఎప్పుడు, నదుల అనుసంధానం జరగాలి. వాజ్పేయి గారి పీరియడ్లో ఆ రోజు కూడా ప్రయత్నం చేశాం. ఆ రోజు ప్రయత్నం గంగా నది నుంచి కావేరి నది వరకు నదుల అనుసంధానం చేయాలని. అది జరిగితే ఈ దేశంలో సంపదకు ఏమాత్రం కూడా తక్కువ కాదని మీకు తెలియజేస్తున్నా. నేను ప్రధానమంత్రి గారిని అడిగాను, మోడీ గారిని అడిగితే ముందు మీరు రాష్ట్రంలో చేయండి, తర్వాత దేశంలో కూడా చేస్తామని అన్నారు. ఈరోజు ఈ సభలో మీ అందరికీ హామీ ఇస్తున్నా, పోలవరం డయాఫ్రామ్ వాల్ని కూల్చేసి పోలవరాన్ని గోదావరిలో ముంచితే ఈ 21 నెలల్లో ఆ డయాఫ్రామ్ వాల్ పూర్తి చేసి పాత డయాఫ్రామ్ వాల్ కాకుండా కొత్తదే నిర్మాణం చేశాం. ఎందుకంటే ఒక్కొక్కసారి 50 లక్షల క్యూసెక్స్ నీళ్లు సముద్రంలోకి పోతాయి. అంత ప్రమాదమైన నది గోదావరి. అంటే ఒకే రోజు 500 టీఎంసీ నీళ్లు సముద్రంలోకి పోయే అతి పెద్ద నది. అలాంటప్పుడు ఎక్కడైనా ప్రమాదం జరగకూడదని చేసిన తప్పుని కరెక్ట్ చేసి ఈరోజు మొత్తం డయాఫ్రామ్ వాల్ కొత్తది వేశాం. ఆ డయాఫ్రామ్ వాల్ పూర్తి అయింది. మొన్నే మా రామానాయుడు గారు గట్టిగా పనిచేసి అనుకున్న సమయం కంటే ముందు డయాఫ్రామ్ వాల్ పూర్తి చేశారు.
ఈరోజు మీ యొక్క తాడిపత్రిలో అనౌన్స్ చేస్తున్నాను, యాడికలు అనౌన్స్ చేస్తున్నాను. 2027 గోదావరి పుష్కరాల కంటే ముందు పోలవరాన్ని పూర్తి చేసి జాతికి అంకితం చేస్తాం. దీనివల్ల గ్రావిటీతో కృష్ణా నదికి నీళ్ళు వస్తాయి. కృష్ణా డెల్టా పూర్తిగా సస్యశ్యామలం అవుతుంది. అటు ఇంకా ముందుకు పోతే విశాఖపట్నం వరకు నీళ్లు వెళ్తాయి. ఈ రెండో పూర్తయితే ఇంకా మనకి ఎలాంటి ఇబ్బంది లేకుండా అక్కడ ఉంటుంది. అది కాకుండా నా ఆలోచన గోదావరి నుంచి ఒక 200 టీఎంసీ నీళ్లు నాగార్ సాగరు ఆయకట్టుకి, అక్కడి నుంచి నల్లమల సాగర్ ఉంది. ఆ నల్లమల సాగరు వెలుగొండ ప్రాజెక్ట్ నీళ్లు ఇస్తున్నాం. అక్కడికి నీళ్లు తేగలిగితే ఆ నీళ్లు అక్కడ ఉపయోగించుకుంటే శ్రీశైలంలో నీళ్లన్నీ రాయలసీమకు ఇవ్వగలిగితే రాయలసీమ ప్రతి ఎకరాకు నీళ్లు ఇచ్చే అవకాశం వస్తుంది. అందుకే ఈరోజు దీని మీద కాన్సన్ట్రేట్ చేస్తున్నాం. వంశధార, నాగావళి, చంపావతి పూర్తి చేస్తాం. మీరు గుర్తుపెట్టుకోండి, నా జీవితాశయం శ్రీకాకుళం నీళ్లు ఎక్కువ వర్షం పడితే ఆ నీళ్లు అనంతపురికి రావాలి. అది ఎట్లా వస్తుందంటే అక్కడి నుంచి నేరుగా గోదావరికి వస్తుంది, గోదావరి నుంచి కృష్ణాకు వస్తుంది, కృష్ణా నుంచి నల్లమల సాగర్కు వస్తుంది. అన్నీ అనుకూలిస్తే శ్రీశైలానికి కూడా లిఫ్ట్ చేయొచ్చు, లేకుంటే బనక చెర్లకు తేవచ్చు. తెస్తే అది దేశానికే కాకుండా ఈ రాష్ట్రానికి ఒక గేమ్ చేంజర్గా తయారవుతుందని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. ఈరోజు మీరు కేంద్రం కూడా మొన్ననే నేరేడు బ్యారేజ్ నిర్మాణానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. ఇది శ్రీకాకుళంలో వంశధార పైన. దీనిపైన తొందరలోనే నోటిఫికేషన్ వచ్చింది. అక్కడ కూడా దాన్ని పూర్తి చేస్తాం. అదే మరిగా పల్నాడులో వరికపూడి శిలను పూర్తి చేస్తాం. ఏలూరులో పెండింగ్ ఉండే చింతలపూడి లిఫ్ట్ ఇరిగేషన్ పూర్తి చేస్తాం. వెలుగొండ నేనే ఫౌండేషన్ వేశాను. కరువు జిల్లా, అనంతపురం జిల్లా తర్వాత ఏదైనా బాగా కరువు ఉందంటే వెలుగొండ ప్రాంతంలో, అంటే గిద్దలూరు ప్రాంతంలో ఉంది. అందుకని దాన్ని ఈ సంవత్సరం పూర్తి చేసి వెలుగొండ ద్వారా ఈ యొక్క ప్రకాశం మార్కాపూర్ జిల్లాకు నీళ్ళిచ్చే బాధ్యత తీసుకుంటామని చెప్పి నేను మీకు తెలియజేస్తున్నా. నగిరి గాలేరు పూర్తి చేస్తాం. సోమశిల స్వర్ణముఖి పూర్తి చేస్తాం. రాయలసీమలను ఆలోచన ఒకటి, అన్ని చెరువులకు నీళ్ళు ఇవ్వాలి. అదే మరిగా ఎక్కడికక్కడ భూగర్భ జలాలు పెంచాలి. అందుకే మీరందరూ సహకరిస్తే నేను ఒకటే కోరుతున్నా, మనలో కూడా ఆశ ఎక్కువ పెరిగిపోయి చెరువుకు నీళ్ళు వచ్చే సప్లై ఛానల్స్ అన్నీ పూర్తి చేశారు, ఆపుకున్నారు, నీళ్లు రానియకుండా చేశారు. నిన్న అనంతపురం మన అన్నమయ్య జిల్లాలో చాలా బాగా చేశారు కలెక్టర్ గారు. ప్రజలందరినీ సమీకరించారు. ఒక వాగు ఉంది, ఆ వాగు మీద కొన్ని చెరువులు ఉంటాయి. అక్కడి నుంచి ఆ చెరువులు నిండే పరిస్థితి వచ్చినప్పుడు ఆ వాగు నుంచి ఇంకొక వాగుకు మళ్ళిస్తే దాని కింద ఉండే చెరువులన్నీ నిండుతాయి. దీనివల్ల మంచి ఫలితాలు వచ్చాయి. అనంతపురం జిల్లా కలెక్టర్కి ఆదేశాలు ఇస్తున్నా, ఈ సంవత్సరం మీరు కష్టపడి పనిచేసి ఈ జిల్లాలో అన్ని వాగులు, వంకలు, రివర్లన్నీ కూడా అనుసంధానం చేసే బాధ్యత మీదని కలెక్టర్కి ఆదేశాలు ఇస్తున్నా. దీనికి సాగునీటి సంఘాలున్నాయి. 6047 సాగునీటి సంఘాలున్నాయి. 267 డిస్ట్రిబ్యూటరీ కమిటీస్ ఉన్నాయి. 58 ప్రాజెక్టు కమిటీలు ఉన్నాయి. 60,000 మంది సభ్యులున్నారు. 100 రోజులు టైం. అందరినీ కోరుతున్నా, మీరు మీ యొక్క పొలానికి పోయే నీళ్లు, పొలాలకు పోయే నీళ్లు, కాలువలన్నీ పూర్తి చేయాలి.
డ్రైన్లు పూర్తి చేయాలి. ఎక్కడ కూడా వర్షం ఎంత పడినా పంట ముంపుకు గురి కాకూడదు. చివరి భూమికి నీళ్ళు ఇచ్చే పరిస్థితి మీరు తీసుకోవాల్సిన అవసరం ఉంది. రైతులకు అందరికీ విజ్ఞప్తి చేస్తున్నాను. నేను అనేక ప్రయోగాలు చేశాను. అనంతపురం జిల్లాలో కంబైన్డ్ అనంతపురం జిల్లాలో 10 లక్షల ఇంకుడు గుంతలు తవ్వించాం. అలాంటి వినూత్నమైన కార్యక్రమాలతో మనం ముందుకు పోయి అనేక కార్యక్రమాలు చేసి ఈరోజు ఈ స్థాయికి వచ్చాం. ఇప్పుడు నేను మిమ్మల్ని అందరినీ కోరేది ఒకటి, ఇది ఒక స్ఫూర్తిగా మీరు తీసుకోవాలి. మీ ప్రాంతాల్లో భూగర్భ జలాలు పెంచాలి. మీ ప్రాంతాల్లో అన్ని చెరువుల్ని పూడికి తీయాలి. అన్ని చెరువులకు సప్లై ఛానల్స్ అన్నీ ఎవరైనా ఆక్యుపై చేసుకుంటే స్వచ్ఛందంగా వదిలిపెట్టాలి. ఒకవేళ ఎవరైనా కానీ వినకపోతే ఊర్లో ఉండే పెద్దలు నచ్చ చెప్పాలి. అప్పటికి కూడా వినకపోతే జిల్లా అడ్మినిస్ట్రేషన్ ఉంది, దీంట్లో రాజీ లేదు, రాజీ ఉండదని మరొకసారి మీ అందరికీ విజ్ఞప్తి చేస్తున్నాను. దీనివల్ల లాభం ఏంటని మీరు ఆలోచిస్తే ఈరోజు దగ్గర ఉద్యాన పంటలు మన దగ్గర 7.8 లక్షల హెక్టార్లో ఉంది. 5-6 సంవత్సరాల్లో 12.94 లక్షల హెక్టార్లు చేయాలనుకుంటున్నాం. 5 లక్షల ఎకరాలు పెంచుతాం. ఈరోజు మీరు చూస్తే 200 మిలియన్ మెట్రిక్ టన్స్ మన దగ్గర పళ్ళు కానీ కూరగాయలు వస్తున్నాయి. దాన్ని 400 లక్షల మెట్రిక్ టన్నులు చేయాలనేది ఒక ధ్యేయంగా పెట్టుకున్నాం. కేంద్రం ముందుకొచ్చారు. రాయలసీమలో వరల్డ్ బ్యాంక్ ద్వారా డబ్బులు ఇస్తామన్నారు. ఉత్తరాంధ్రకి ఇంకో పక్క పూర్వోదయలు ఇస్తా అన్నారు. అవన్నీ కూడా తీసుకొస్తామని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. ఇది ఒకటే కాదు, నేను ఒక విషయం మీ అందరికీ చెప్పాలి. ఒక పక్క నీరు రావాలి, వ్యవసాయం బాగుపడాలి. ఇంకో పక్క యువత, ఇప్పుడే అశ్వత్ రెడ్డి గారు చెప్పినట్టు ఈ రాష్ట్రంలో యువతకు ఉద్యోగాలు ఇప్పించే బాధ్యత, పరిశ్రమలు అభివృద్ధి చేసే బాధ్యత ఈ ప్రభుత్వానిది. అమరావతి ఇప్పుడే నేను చూశాను, అశ్వత్ రెడ్డి చాలా మంచి పని చేశాడు. నిన్నటి వరకు మనకు అడ్రస్ లేదు. ఈరోజు గర్వంగా మీ రాజధాని ఏదంటే నా రాజధాని అమరావతి అని చెప్పి ధైర్యం మనకు వచ్చింది. మొన్నటి వరకు 3 రాజధానులు 3 ముక్కలాట. ఎక్కడన్నా బయట పోయి అడిగితే మీ రాజధాని ఏదంటే చెప్పలేక నామోషి. సర్వీస్ కమిషన్లు అడిగితే వాళ్ళు బిక్కముఖం వేసే పరిస్థితి. అమరావతి ప్రజా రాజధాని. మన పురాణాల్లో అమరావతి దేవతల రాజధాని. అలాంటి రాజధాని ఒకటే మీకు అందరికీ విజ్ఞప్తి చేస్తున్నా, తెలుగు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ఒకే రాజధాని, అదే అమరావతి. దేశమంతా మనతో నిలబడ్డారు. అన్ని రాజకీయ పార్టీలు సపోర్ట్ చేశారు. 50 పార్టీలు ఉన్నాయి కేంద్రంలో. రాజ్యసభ, లోకసభ 2 సభల్లో కలిసి 50 పార్టీలకు ప్రాతినిధ్యం ఉంది. 49 పార్టీలు సపోర్ట్ చేశారు. ఒకే ఒక పార్టీ దిక్కుమాలిన పార్టీ. ఏ పార్టీ అది? ఏ పార్టీ అది? అంటే ఈ రాష్ట్రానికి ద్రోహం చేయడం అవునా కాదా అని అడుగుతున్నాం మిమ్మల్ని. అవును అంటే గట్టిగా చెప్పట్లు కూడా చెప్పండి, ఇది ద్రోహం అని. అది అయితే మొన్న మాట్లాడుతూ మ్యావిగన్ అంట.
ఏమి పిచ్చో నాకైతే అర్థం కావడంలా. పిచ్చ ముదిరింది అంటే అమరావతి పేరు చెప్పలేకపోతే ఇంట్లో పడుకోవచ్చు, కానీ దేవతల రాజధాని ఎవడైనా ఆ పేరు 10 సార్లు చెప్తే మీకు కూడా పుణ్యం వస్తుంది. అలాంటి రాజధానిని పేరు చెప్పడానికి ఇష్టం లేకుండా మ్యావిగన్ అంటున్నాడు. అదేంటో నాకు అర్థం కాదు. మీకు అర్థమైందా? మీకు మ్యావిగన్ కావాలని అడుగుతున్నా. వద్దు అంటే గట్టిగా చెప్పట్లు కూడా చెప్పండి కరెక్ట్ కాదని. అందుకే నేను మిమ్మల్ని అందరినీ ఒకటే అడుగుతున్నా. ఒకప్పుడు తీవ్రవాదులు ఉండేవాళ్ళు, ముఠా నాయకులు ఉండేవాళ్ళు, మత విద్వేషాలు క్రియేట్ చేసేవాళ్ళు. ఏదైతే మొన్నే మీరు చూశారు ఎలాంటి వాళ్ళంటే బాబాయిని చంపి నా చేతిలో కత్తి పెట్టేవాళ్ళు. ఇది చూసినప్పుడు ఏం చెప్పాలో నాకైతే అర్థం కాదు. ఇప్పుడు అమరావతి బాగా పనులు అవుతా ఉంటే, ఊపందుకుంటే, రాష్ట్రంలో అభివృద్ధి అవుతా ఉంటే చూసి సహించలేక ఫ్రస్ట్రేషన్లో అవినీతి జరిగిందని మాట్లాడతాడు. నేను ఒకటే మీకు గుర్తుపెట్టుకోండి, ఈరోజు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని 2047కి ప్రపంచంలోనే ఒక అగ్ర రాష్ట్రంగా తెలుగు జాతి నెంబర్ 1 జాతిగా తయారు చేసే బాధ్యత మనం తీసుకుందాం. దీనికి ప్రణాళికలు తయారు చేస్తున్నాను. 3 ప్రాంతాలు, ఒకటి విశాఖపట్నం కేంద్రంగా వెస్ట్ గోదావరి వరకు, అమరావతి కేంద్రంగా ప్రకాశం వరకు, అదే మరిగా తిరుపతి కేంద్రంగా రాయలసీమ ప్రాంతం అంతా అభివృద్ధి చేస్తాం. 3 మెగా సిటీలు వస్తాయి. రాయలసీమ ఎక్కడికక్కడ గ్రీన్ ఎనర్జీ హబ్గా తయారవుతుంది, హార్టికల్చర్ హబ్గా తయారవుతుంది. నాలెడ్జ్ ఎకానమీకి చిరునామా మన రాయలసీమని మరొకసారి విజ్ఞప్తి చేస్తున్నా. ఓర్వకల్లో డ్రోన్ సిటీ వస్తుంది, తిరుపతిలో స్పేస్ సిటీ వస్తుంది, అనంతపురంలో ఎలక్ట్రానిక్ సిటీ వస్తుంది, ఏరోస్పేస్ సిటీ కూడా వస్తుంది. విమానాలు ఎక్కడో తయారు చేయడం కాదు, మన అనంతపురంలోనే, ఈ జిల్లాలోనే విమానాలు కూడా తయారు చేసే పరిస్థితికి వస్తారు. ఇలాంటివన్నీ పెట్టి నేను ముందుకు పోతా ఉంటే ఇష్టానుసారంగా గడిచినటువంటి 21 నెలల్లో 20 లక్షల కోట్ల రూపాయలు పెట్టుబడులు వచ్చి 23 లక్షల మందికి ఉద్యోగాలు వచ్చే అవకాశం వస్తూ ఉంది. కడపలో నేనే కడతా, స్టీల్ ప్లాంట్ కూడా వీళ్ళు కట్టకుండా చేతులు తీసిన దాన్ని పూర్తి చేసి ఎన్నికల కంటే ముందే ప్రారంభిస్తాం. ఇలాంటివన్నీ మనం చేస్తే వీళ్ళు రాష్ట్రం మీద పగబెట్టారు. పగబెట్టి ఇష్టానుసారంగా మాట్లాడుతున్నారు. పోయిన 5 సంవత్సరాలు వీళ్ళుంటే 2000 కోట్లు ఖర్చు పెట్టలేదు. అదే తెలుగుదేశం వస్తానే హంద్రీ నీవా ప్రపంచంలోనే పొడవైనటువంటి కాలువ, ఎన్నో లిఫ్ట్ ఇరిగేషన్లు పెట్టి సమర్థవంతంగా చివరి భూములకి, చివరి రివర్లకు కూడా నీళ్లు తీసిపోయే పరిస్థితి వచ్చాం. నేను మీ అందరికీ ఒట్టే విజ్ఞప్తి చేస్తున్నాను. పెట్టుబడులు వస్తున్నాయి, ఉద్యోగాలు వస్తాయి, యువత బాగుపడుతుంది. ఇది చూసి ఓర్వలేక వాళ్ళని భయపెట్టే పరిస్థితికి వస్తున్నారు. అమరావతి వస్తుంది, విశాఖపట్నం అభివృద్ధి అవుతుంది, తిరుపతి అభివృద్ధి అవుతుంది, ప్రతి జిల్లా అభివృద్ధి అవుతుంది. ఇది నా భరోసా. ప్రతి గ్రామాన్ని ఆదర్శ గ్రామంగా తయారు చేస్తాం. తాడిపత్రి కూడా అభివృద్ధి అవుతుంది. అదే మాదిరిగా నేను ఒకటే మిమ్మల్ని కోరుతున్నా, మనకు సేఫ్టీ కావాలి, మన ఆస్తులకు రక్షణ కావాలి.
మన ఆడబిడ్డలు స్వేచ్ఛగా తిరగాలి, అవునా కాదా? ఒకప్పుడు మీరు తిరిగారా? 1924 బయట వచ్చారా? మీరు వచ్చారా అని మిమ్మల్ని అడుగుతున్నా. ఈరోజు నేను గ్యారంటీ ఇస్తున్నా, మా ఆడబిడ్డల జోలుకి ఎవరైనా వస్తే అదే చివరి రోజు మీకు. ఖబర్దార్, జాగ్రత్తగా ఉండండి. రెండోది, మీరు స్వేచ్ఛగా తిరగడానికి మీ ఆస్తులు కానీ మీ ప్రాణాలు కానీ కాపాడే బాధ్యత ఈ ప్రభుత్వానిదని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. అలాంటి ఉంటే ఈరోజు నేరాలు ఘోరాలు చేసి తప్పించుకోవచ్చని నా మీద నేరం వేసే పరిస్థితికి వస్తున్నారు. నేను ఎప్పుడూ ఘోరాలు చేయను, నేరాలు చెయ్యను, హత్యలు చెయ్యను. హత్యలు చేసే వాళ్ళని మాత్రం ఏం చేయాలి? ఏం చేయాలి? అందుకే తమ్ముళ్ళు, ఆడబిడ్డలు మీరు గుర్తుపెట్టుకోవాలి. నేను తీవ్రవాదులపైన పోరాడాను, 30 ఏళ్లకు మునిపే పోరాడాను. ఆ రోజు పోరాడితే 2003లో వెంకటేశ్వర స్వామికి నేను పట్టు వస్త్రాలు సమర్పించడానికి పోతా ఉంటే 23 క్లేమోర్ మైన్స్ నా మీద బ్లాస్ట్ చేస్తే దానికే భయపడకుండా మీ ఆస్తులు మీ ప్రాణాలు కాపాడడానికి పూర్తిగా పనిచేస్తున్నా. అలాంటప్పుడు ఇవన్నీ కూడా నేను భయపడే పరిస్థితి రాదు. దేవాలయాలపైన దాడులు చేస్తారు, ఇదేంటని అడిగితే ఎదురు దాడి చేస్తారు. ఇదెక్కడ నీచమైన సంస్కృతిని అడుగుతున్నా. దేవాలయాలపైన ఇప్పుడు తిరుపతి పోయారు మీరు నిన్న మొన్న, ప్రసాదాలు బాగున్నాయా లేదా అని మిమ్మల్ని అడుగుతున్నా. దర్శనాలు బాగున్నాయా లేదని అడుగుతున్నా. బాగున్నాయంటే గట్టిగా చేపట్లు కూడా చెప్పండి బాగున్నాయని. ఆ రోజు ఎందుకు బాగలేవు చెప్పాలిగా సమాధానం వీళ్ళు. ఆ రోజు కావాలని కుట్రపూరితంగా దేవుని ప్రసాదం ఎక్కడికక్కడ కల్తీ నెయ్యితో తయారు చేసి దేవునికి కూడా ప్రతిష్ట పాలు తెచ్చే పరిస్థితికి వచ్చారు. ఇది చాలా దుర్మార్గం అని మీకు తెలియజేస్తున్నా. నేను వెంకటేశ్వర స్వామి భక్తుణ్ణి. ఆ వెంకటేశ్వర స్వామి నాకు ప్రాణభిక్ష పెట్టాడు. ఇది నాకు పునర్జన్మ తప్ప ఇంకోటి కాదు. నేను చాలా స్పష్టంగా అందరూ చెప్తున్నా, వెంకటేశ్వర స్వామికి అప్రతిష్ట పాలు తెచ్చే పరిస్థితి రానియను. ఎవరైనా చేసినా వదిలిపెట్టనని మరొక్కసారి మీ అందరికీ తెలియజేస్తున్నా. కాబట్టి మీరందరినీ కోరుతున్నా, ప్రజలందరూ కూడా ఐకమత్యం కావాలి. జలసిరితో రాష్ట్రంలో, జలధారతో రాష్ట్రంలో ప్రతి ఎకరా భూమికి జలహారతి ఇవ్వాలి. నేను ఈ మాట వాడుతున్నాను. జలధార ఎక్కడికక్కడ ఉండే నీళ్ళన్నీ ఉపయోగించుకొని ప్రతి ఎకరాకు జలహారతి ఇవ్వగలిగితే దానికంటే గొప్ప విషయం ఇంకోటి ఉండదు. నేను 30 ఏళ్ళు కష్టపడ్డాను. ఇప్పుడు హామీ ఇస్తున్నా, నాకు కూడా ఒక నమ్మకం వచ్చింది. అన్ని ప్రాజెక్టులు పూర్తి అవుతాయి. మైక్రో ఇరిగేషన్ పోతాం, నీటిని పొదుపు చేస్తాం, నీటిని సమర్థవంతంగా ఉపయోగిద్దాం. నేను మీకు అండగా ఉంటా, మీరు నాకు తోడుగా ఉండి పూర్తిగా సహకరించమని మిమ్మల్ని అందరినీ కోరుకుంటున్నా. రెండో విషయం కూడా మీకు చెప్పాలి. ఇక్కడికి వచ్చినప్పుడు అధికార యంత్రాంగం ఇక్కడ ఉన్నారు. ఇక్కడ ఉండే అధికారులందరినీ కోరుతున్నా, మీరందరూ కూడా జిల్లా అధికార యంత్రాంగం ఉన్నారా? కాన్స్టిట్యున్సీ వాళ్ళు ఉన్నారా లేరా? ఉన్నారా? ఉంటే మీరు కలెక్టర్ కోరుతున్నా, ఇక్కడ ఉండే వాళ్ళందరినీ కోరుతున్నా. ఈరోజు నేను అన్నీ కూడా చూశాను. మొత్తం జిల్లా అంతా కూడా నేను మీకు ఇచ్చే సేవలన్నీ, పెన్షన్ ఇచ్చిన, రేషన్ ఇచ్చిన, ఆర్టీసీ డిపోలు
మీరు అక్కడికి పోయినా, బస్సుల్లో ప్రయాణం చేసినా అవి ఏ విధంగా ఉన్నాయో నేను ప్రజాభిప్రాయం తీసుకుంటున్నా. టెక్నాలజీ కూడా ఆడిట్ చేస్తున్నా. ఏ టైంలో సేవలు అందించారు, అదే మరి ఎవరన్నా వచ్చి రిజిస్ట్రేషన్కి వస్తే టోకన్ సుజావుగా ఇచ్చారా, టోకన్ ఇచ్చిన తర్వాత డబ్బులు తీసుకోకుండా రిజిస్ట్రేషన్ చేశారా, పెన్షన్ ఇచ్చినప్పుడు గౌరవంగా మీతో మాట్లాడారా. ఈరోజు నేను కానీ, ఎమ్మెల్యేలు కానీ, మంత్రులు కానీ, అధికార యంత్రాంగం కానీ ప్రజలకు సేవ చేసే కార్యక్రమంలో ఉన్నాం తప్ప మేం పెత్తందారులం కాదని మరొకసారి మీ అందరికీ విజ్ఞప్తి చేస్తున్నా. అందుకే ఇవన్నీ కంట్రోల్ చేయాలంటే టెక్నాలజీ ఒకటే మార్గం. నేను ఈరోజు చేసింది కాదు, 30 ఏళ్ల నుంచి కష్టపడుతున్నా ఈ టెక్నాలజీ అనుసంధానం చేయాలని. ఈసారి ఇంకొక లెవెల్కి తీసుకెళ్ళాం. ఆర్టీజీఎస్ అని పెట్టాం, రియల్ టైం గవర్నెన్స్. మన మిత్ర వాట్సాప్ గవర్నెన్స్ తీసుకొచ్చాం. ప్రతి సేవలు మీ అందరికి ఇచ్చింది ఆన్లైన్లో ఇస్తున్నాం. దాని మీద నేను ఎప్పటికప్పుడు ప్రజాభిప్రాయ సేకరణ చేస్తున్నాను. టెక్నాలజీ ఆడిట్ చేస్తే ఈ జిల్లాలో మీరు చూస్తే రాష్ట్రం మొత్తం ఇప్పటి వరకు 73.8% సాటిస్ఫాక్షన్ ఉంది. జిల్లాకు వస్తే 68.4 ఉంది. నేను గర్వపడుతున్న ఈ కాన్స్టిట్యున్సీ వరకు 73.3% ఉంది. దానికి ఇక్కడ పనిచేసే అధికారుల్ని మనస్ఫూర్తిగా అభినందిస్తున్నా. ఇక్కడికి వచ్చినప్పుడు కొన్ని డిపార్ట్మెంట్లు ఉన్నాయి, వాళ్ళకు నేను క్లియర్గా చెప్పాల్సిన అవసరం ఉంది. ఈరోజు రీసర్వే ఉంది. ఈ కాన్స్టిట్యున్సీలో రీసర్వే 93% బాగుందని వచ్చింది. దానికి రెవెన్యూ డిపార్ట్మెంట్ని అభినందిస్తున్నా. అదే సమయంలో జిల్లా అయితే 70% ఉంది, రాష్ట్రం కూడా 70% ఉంది. రాష్ట్రం కంటే 20% ఇక్కడ ఎక్కువ పబ్లిక్ సాటిస్ఫాక్షన్ ఉంది. ఎఫ్ లైన్ సర్వే 69% ఉంది ఈ కాన్స్టిట్యున్సీలో. అదే డిస్ట్రిక్ట్ లెవెల్లో 50% ఉంది, స్టేట్ లెవెల్లో 54% ఉంది. రెవెన్యూ ఇక్కడ జాయింట్ కలెక్టర్ ఒకసారి లేయాలి. ఇక్కడ జాయింట్ కలెక్టర్ గవర్నర్ విజిట్. ఓకే, ఇక్కడ ఇది జాగ్రత్తగా నోట్ చేసుకొని మీరు ఇది చేయాల్సిన అవసరం ఉంది. మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ ఈ నియోజకవర్గంలో 76% సాటిస్ఫాక్షన్ ఉంది. అదే సమయంలో స్టేట్ లెవెల్లో 64% ఉంది. ఇంకో పక్క 57% జిల్లా లెవెల్లో ఉంది. జిల్లా కంటే తాడిపత్రి బాగా పనిచేస్తున్నారు, మనస్ఫూర్తిగా అభినందిస్తున్నాను. ఇంకో పక్క హౌసింగ్ అయితే రాష్ట్రంలో 61 ఉంటే జిల్లాలో 62 ఉంటే ఇక్కడ 72 ఉంది. దీనికి కూడా అభినందనలు. ఇంకో పక్క కాలేజ్ ఎడ్యుకేషన్ అంటే జూనియర్ కాలేజీలు ఇవన్నీ ఇప్పుడే అశ్మిత్ రెడ్డి గారు ఒకటి చెప్పారు, తప్పకుండా ఏడికలో పిల్లలు చదువుకోవడానికి జూనియర్ కాలేజ్ అవసరమైతే ఇస్తామని మరొక్కసారి మీకు తెలియజేస్తున్నా. ఇక్కడ కాలేజీలు అయితే 77% బాగుంది, 71% రాష్ట్రం ఉంది, 65% జిల్లా ఉంది. ఇక్కడ ఎవరు చూస్తున్నారు కాలేజ్ ఎడ్యుకేషన్? ఉన్నారా ఎవరన్నా? జిల్లా నేను బీ కేర్ఫుల్, బాగాలేదు. ఏంటి, ఎందుకు బాగాలేదు? 65%లో లోయెస్ట్ ఉన్నావు. మైక్ ఇవ్వండి, ఆయనకి మైక్ ఇవ్వండి. ఐ వాంట్ టు హియర్ ఫ్రమ్ యూ. రాబోయే రోజుల్లో అందరికీ చెప్తున్నా, మనందరం సేవాభావంతో పనిచేయాలి. మైక్ ఇవ్వండి. ఏంటి కారణం మీరు చెప్పండి నాకు. ఎందుకు జిల్లా వెనకబడి ఉంది, తాడిపత్రి బెటర్గా ఉంది, స్టేట్ కూడా బెటర్గా ఉంది, మీకంటే 6% ఎక్కువ ఉంది. ఏంటి కారణం?
సార్ ఇక్కడ గవర్నమెంట్ కాలేజ్ లేదు సార్, నేను గవర్నమెంట్ కాలేజ్ మాత్రం చూస్తాను సార్. ఇక్కడ బాగుంది. కేజీబీ జిల్లా నీ జిల్లా అంతా అనంతపురం జిల్లా అంతా నేను అడుగుతున్నా. నువ్వు రీజనల్ డైరెక్టర్ కదా? నేను రీసెంట్గా వచ్చాను సార్, మొన్న వచ్చాను సార్. కుదరవు. నీ రికార్డ్ నీ వెనకనే ఉంటుంది. కంప్యూటర్లో మీ రికార్డ్ అంతా ఉంటుంది. ఎక్కడ పనిచేసావు, అప్పుడు ప్రజలు ఏం చెప్పారు, నువ్వు ఎక్కడికి ట్రాన్స్ఫర్ అయ్యావు, అప్పటి నుంచి ఎట్లా పనిచేస్తున్నావు అన్నీ ఉంటాయి. దయచేసి ఇంకొకసారి వద్దు, శ్రద్ధ పెట్టు. ఓకే సార్. నమ్మకమేనా? నమ్మకం. 2 నెలల్లో ఇంప్రూవ్ కావాలి. ఖచ్చితంగా ఇంప్రూవ్ చేస్తాను సార్. ఓకే. దెన్ స్ట్రీట్ లైట్స్ రాష్ట్రం అంతా 74-75 ఉంటే జిల్లా 72, మీది మాత్రం ఇక్కడ మాత్రం 80% ఉంది. అందులో కూడా బాగా ఉంది. పంచాయతీరాజ్ ఎవరైతే ఉన్నారో ఆర్ఈ ఉన్నాడా? పంచాయతీరాజ్ ఎస్సీ కానీ డిపిఓ ఏమయ్యా జిల్లా బాగలేదు, ఏంటి కారణం? ఏం చెప్తావు? రా, జిల్లా బాగలేదు, కారణం ఏంటి చెప్పు. పైకి రా, నిన్నందరూ చూడండి. వాయిస్ ఇంటేనే లాభాలు చూడాలి. సార్ చెప్పు. నమస్తే సార్. గతంలో మనకు అంటే గ్రామ పంచాయతీ నుండి ఓన్ సోర్స్ రెవెన్యూ, నాకు అవన్నీ కథలు చెప్పొద్దు సార్. ఇంప్రూవ్ చేస్తాం సార్. ఈ కాన్స్టిట్యున్సీ బాగుంది, రాష్ట్రం బాగుంది, జిల్లా బాగలేదు, అది నీ బాధ్యత. ఇంప్రూవ్ చేస్తాం సార్. మళ్ళా ఈసారి నేను ఆకస్మిక తనిఖీలకు కూడా వస్తా సార్. ఇప్పుడు గౌరవంగా మాట్లాడుతున్నా, రేపు గట్టిగా మాట్లాడతా. బీ క్లియర్. పని చేయించండి. మనందరం కూడా మీకు నేను అండగా ఉంటా, నాకు కూడా మీరు అండగా ఉండండి. ఇద్దరం కలిసి ప్రజలకు అండగా ఉంటాం. ఎవ్వరికి ఎలాంటి ఇబ్బంది లేని పరిపాలన, సుపరిపాలన, ఒక్క రూపాయి అవినీతి లేకుండా చేయాలనేది నా ఆలోచన. మీరందరూ ఆశీర్వదిస్తే 100% చేసి మీ రుణం తీర్చుకుంటానని మరొక్కసారి మీ అందరికీ విజ్ఞప్తి చేస్తున్నా. సారథి ఇక్కడే లైసెన్సులు ఇచ్చే మోటార్ వెహికల్ ఇన్స్పెక్టర్ ఉన్నారా? సారథి లేడా? లేడు. కలెక్టర్ గారు నోట్ చేసుకోండి, ఆయనకి ఇన్ఫామ్ చేయండి. లీవ్లో ఉంటే ఓకే, రాకపోతే ఎక్స్ప్లెనేషన్ అడగండి. సారథిలో మీరు చూస్తే దగ్గర జిల్లా 69.78 ఉంది, స్టేట్ 69 ఉంది, దానికంటే మెరుగ్గా ఉంది. ఇక్కడ మాత్రం 73 ఉంది. పంచాయతీరాజ్లో SWM అంటే స్వచ్ఛతా కార్యక్రమంలో డోర్ టు డోర్ ఇవన్నీ చేయడంలో మొత్తం 62% స్టేట్ ఉంది, జిల్లా 54 ఉంది, ఇక్కడ 65 ఉంది. ఇది కూడా నీదే డిపిఓ గారు, బాగాలేదు. మళ్ళీ చెప్తున్నా, రౌతు కొద్ది గుర్రం, నీ ఇంప్రూవ్ చేసుకోవాలి, తిరిగి నెక్స్ట్ టైంకి అంతా ఇంప్రూవ్ కావాలి. నేను కూడా ఈ నెల నుంచి ఆకస్మిక తనిఖీలకు వస్తున్నా. నేను ఎప్పుడూ చెప్పాను మీకు, CBN 95 తప్ప 2014 కాదు. అందరికీ టైం ఇచ్చా. ఇప్పుడు అందరికీ చెప్తున్నా, అందరం కూడా మెరుగైనటువంటి పాలన ఇవ్వాల్సిన అవసరం ఉంది. రేషన్ డిస్ట్రిక్ట్ కలెక్టర్ ఆర్ అదర్వైజ్ డిపిఓ, ఎవరు సప్లై ఆఫీసర్, డిస్ట్రిక్ట్ సప్లై ఆఫీసర్ ఉన్నాడా? రేషన్ సప్లై ఆఫీసర్ లేడా? సప్లై ఆఫీసర్ నాకు తెలీదు, ఉండాలా. మొత్తం రాష్ట్రంలో 78, జిల్లా 78, నియోజకవర్గం మాత్రం 80. అన్నా క్యాంటీన్లు, పేదవాడికి అన్నం పెట్టడానికి అన్నా క్యాంటీన్ పెట్టాం. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అన్నా క్యాంటీన్లు కూడా మూసేశారు. మళ్ళీ వచ్చాం,
పేదవాడికి అన్నం పెట్టే బాధ్యత, కడుపు నింపే బాధ్యత ఈ ప్రభుత్వం తీసుకున్నాం. 203 అన్నా క్యాంటీన్లు పెట్టాం. ఈ నెలలోనే ఇంకో 70 ఓపెన్ చేస్తాం. అన్ని నియోజకవర్గాల్లో అన్నా క్యాంటీన్ పెట్టి పేదవాళ్ళు ఆకలితో బాధపడకుండా భోజనం పెట్టే పరిస్థితి తీసుకొస్తామని కూడా మీకు తెలియజేస్తున్నా. ఇంకో పక్క గంజాయి, పోలీసులు ఇక్కడ డిఎస్పీ ఉన్నాడా? ఇక్కడ 72 ఉంది. గంజాయిలు ఇంకా కొంచెం హోంవర్క్ చేయాలి. డ్యూటీలో ఉన్నాడా? ఇక్కడ ఉన్నాడా డిఎస్పీ గారు? ఇంకా ఇంప్రూవ్ చేయాలి. గంజాయి ఉంటే మాత్రం ఎవరిని వదిలిపెట్టను, ఉతికి ఆరేస్తా. గంజాయి మాత్రం ఉండడానికి వీలు లేదు, డ్రగ్స్ ఉండడానికి వీలు లేదు. ఎవరైనా అలాంటి వాళ్ళు ఉంటే రాష్ట్రం వదిలిపెట్టి పారిపోవాలి తప్ప ఈ రాష్ట్రంలో ఉండి డ్రగ్స్ సేవించడానికి వీలు లేదని మరొక్కసారి హెచ్చరిస్తున్నా. అదే మరిగా గ్రామ సచివాలయాలు, స్వర్ణ గ్రామాలు, అదే మరి స్వర్ణ వార్డులు రాష్ట్రం 72% ఉంటే జిల్లా 68, నియోజకవర్గం 73. ఇది కూడా కొంచెం వెనకానున్నారు. ఎవరు చూస్తున్నారు? ఇది డిస్ట్రిక్ట్ లెవెల్ డిపిఓ. ఓవరాల్గా అన్ని కలిపి నీ దగ్గరికి వస్తలే. మళ్ళా బీ క్లియర్, ఎక్కడో పుంజుకోవాలి. బీ క్లియర్. నేను చెప్తా ఉంటే మీకు అర్థం కాలేదు. తర్వాత గవర్నమెంట్ హాస్పిటల్స్, ప్రైమరీ హెల్త్ సెంటర్స్, అప్పర్ ప్రైమరీ హెల్త్ సెంటర్స్ మాత్రం అంత బాగాలేవు. రాష్ట్రంలో 69, జిల్లా 67, నియోజకవర్గం 69. డిఎం అండ్ హెచ్ఓ లేడు. కలెక్టర్ గారు ఒకసారి కనుక్కోండి, ఈరోజు హాలిడేలో ఉన్నాడా లేకుంటే ఇక్కడ రాలేదా కనుక్కొని కొంచెం ఇచ్చేయండి. దెన్ సోషల్ వెల్ఫేర్ హాస్టల్స్ రాష్ట్రం 73, నియోజకవర్గం 73, జిల్లా 69. సోషల్ వెల్ఫేర్ హాస్టల్స్ ఎవరు ఆఫీసర్? గవర్నర్ డ్యూటీలో చెప్పండి ఆయనకైతే. ఆర్ఓఆర్ సర్వే నేను ముందే చెప్పాను, రాష్ట్రం కూడా జిల్లా వెనకబడి ఉన్నారు. ఇక్కడ ఎక్కువ ప్రాబ్లమ్స్ ఉన్నాయి. 4 విజిట్స్ ఏ మంత్ కర్నూలు చేశారు, మీరు కూడా చేసి ల్యాండ్ డిస్ప్యూట్స్ అన్నీ తగ్గించి తొందరలోనే 9వ తారీఖున మళ్ళా 4వసారి పట్టాదారు పాస్ పుస్తకాలు ఇవ్వడానికి వస్తున్నా. నేను ఒక ఇది చేశాను. ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత ల్యాండ్ సీలింగ్ యాక్ట్ రద్దు చేశాం. అవకతవకలన్నీ సరిచేస్తున్నాం. రాజకీయ కక్షలతో దుర్మార్గంగా మీ భూమిని 22A కింద పెట్టి ప్రభుత్వ భూమిగా చూపించారు, భూ కబ్జాలు చేశారు. ఇదంతా కూడా నాకు సెట్ చేయడానికి సంవత్సరం అవుతా ఉంది. సంవత్సరం తీసుకున్నాను. అందుకనే ఈరోజు మీరు చూస్తే పట్టాదారు పాసు పుస్తకాలు పర్ఫెక్ట్గా ఇస్తాను. ఆ పట్టాదారు పాసు పుస్తకంలో QR కోడ్ ఉంటుంది. మీరు ఎప్పటికప్పుడు మీ భూమి చెక్ చేసుకోవచ్చు. మీ భూమి దగ్గరికి పోవాలంటే గూగుల్ మ్యాప్ ద్వారా మీ భూమి దగ్గర పోయే పరిస్థితి వస్తుంది. మూడోది బ్యాక్ ఎండ్, ఎక్కడికక్కడ బ్లాక్ చైన్ టెక్నాలజీ తీసుకొచ్చి ఎవరైనా తప్పు చేస్తే వాళ్ళని వదిలిపెట్టనని చెప్పి నేను మీకు తెలియజేస్తున్నా. జవాబుదారీతనం కూడా ఫిక్స్ చేస్తాం. ఒక దుర్మార్గులు చేసిన పని ఒక ముఖ్యమంత్రికి 12 నుంచి 15 నెలలు పడతా ఉంది. 1 సంవత్సరం ఆలోచించాను ఏం చేయాలని. నేను ఎక్కడికి పోయినా ఎక్కడ చూసినా పిటిషన్లు ఇచ్చేవాళ్ళు. ఆ పిటిషన్లో 80%, 90% ల్యాండ్ రిలేటెడ్ ఇష్యూసే వచ్చాయి. ఇది కూడా కంట్రోల్ చేస్తామని చెప్పి నేను మీకు తెలియజేస్తున్నా. NTR భరోసా పెన్షన్లు జిల్లా 1% తక్కువ ఉంది. చూడమ్మా, జిల్లా 1% తక్కువ ఉన్నావు.
స్టేట్ కంటే కొంచెం తక్కువ ఉంది. మీకు ఆల్ డేటా ఇచ్చాం. ఆ డేటాను ఉపయోగించుకొని ఎవరైతే సరిగా చేయలేదో వాళ్ళని స్ట్రీమ్లైన్ చేయండి, గైడెన్స్ ఇవ్వండి. దీంట్లో మాత్రం ఎగ్జంప్షన్ లేదు. ఆ 4 గంటలు 1,60,000 మంది మీరు చాలా జాగ్రత్తగా వాళ్ళు ఇవ్వాల్సిన అవసరం ఉంది. ఆ ఎస్ఓపిని మీరు యాజ్ ఇట్ ఈజ్ అమలు చేయండి. ఇక్కడికి వచ్చినప్పుడు మిడ్ డే మీల్ స్కీమ్ జిల్లా తక్కువ ఉంది. మళ్ళా ఎడ్యుకేషన్ ఎవరు డిస్ట్రిక్ట్ ఎడ్యుకేషన్ ఆఫీసర్ రాష్ట్రం 72, అదే మరి కాన్స్టిట్యున్సీ 72, మీరు మాత్రం 68. ఇంప్రూవ్ చేసుకోవాలి. బీ క్లియర్. దెన్ దీపం 2 ఇది కూడా మీరు చూస్తే మా ఆడబిడ్డల కోసం ఎక్కడా ఇబ్బంది రాకూడదని వంట గ్యాస్ నేను ఆ రోజు గ్యాస్ నేనే ఇచ్చా. మళ్ళీ ఈరోజు మీకు 3 సిలిండర్లు ఉచితంగా ఇచ్చే కార్యక్రమానికి శ్రీకారం చుట్టాం. ఇక్కడ మీరు చూస్తే 67% జిల్లా, కాన్స్టిట్యున్సీ 70, ఇంకో పక్క ఇది కూడా స్టేట్ 70. ఇక్కడ కూడా బాయ్స్ ఉన్నారు, వాళ్ళకు కూడా అపీల్ చేస్తున్నా. నేను ఇచ్చిన దగ్గర మాత్రం కార్యక్రమంలో మీరు కమిషన్లు తీసుకోవద్దండి. ఎవరైతే గ్యాస్ తీసుకొచ్చిస్తారో వాళ్ళందరికీ విజ్ఞప్తి చేస్తున్నా. నేను ఒక పవిత్రమైన భావంతో నాకు డబ్బులు లేకపోయినా నేను సబ్సిడీ ఇస్తున్నా. మా ఆడబిడ్డలపైన ఉండే అభిమానంతో దాన్ని గౌరవించి మీరు కూడా పాటించాల్సిందిగా వారిని కోరుతున్నా. ఇప్పుడు కొత్తగా ఒక కార్యక్రమం తీసుకొచ్చా. పైపు ద్వారా వచ్చే గ్యాస్ మీరు తీసుకునే ఏర్పాటు చేస్తున్నాను. పిఎన్జి మీ ఊరి పక్కన కన్నా గ్యాస్ పోతే మీ ఇంటికి ఆ గ్యాస్ మీరు తీసుకుంటే దీనికంటే ఒక 20%, 30% తక్కువకు వస్తుంది. కానీ మీ అందరికీ సంవత్సరానికి 2,400 రూపాయలు మీ అకౌంట్లో డబ్బులు వేస్తాను. 2 నెలలకు ఒకసారి 400 వేస్తా. ఆ విధంగా సంవత్సరంలో 2,400 రూపాయలు మీ అకౌంట్లో వేసే బాధ్యత మాది. పిఎన్జి గ్యాస్ ఉపయోగించుకునే బాధ్యత మీది. దానివల్ల సేఫ్టీ వస్తుంది. సిలిండర్ వచ్చే పని లేదు, ఆర్డర్ ఇచ్చే పని లేదు. కరెంట్ ఎట్టయితే వాడుకుంటామో గ్యాస్ కూడా అట్నే వాడుకుంటాం, నీళ్లు కూడా అట్నే వాడుకునే అవకాశం వస్తుంది. ఇంకో పక్కన స్టాంప్స్ అండ్ రిజిస్ట్రేషన్ ఇక్కడ జిల్లాలో అంత బాగా లేదు. రిజిస్ట్రార్ ఏమయ్యా ఉన్నాడా? డిస్ట్రిక్ట్ రిజిస్ట్రార్, స్టాంప్స్ అండ్ రిజిస్ట్రేషన్ డిపార్ట్మెంట్ లేడా? కొంచెం ఈ డిపార్ట్మెంట్లో ఇంకా ఆలసత్వం కనపడొస్తూ ఉంది నాకు. ఇక్కడ లేడు. కానీ పరిస్థితి చూస్తే మాత్రం రాష్ట్రంలో 70% ఉంటే జిల్లాలో 69, ఇక్కడ కూడా 69. నేను ఒకటే చెప్తున్నాను మీ అందరికీ, రిజిస్ట్రేషన్లో కాలదోషం బట్టిన రిజిస్ట్రేషన్లో పోవాలి. రియల్ టైంలో రిజిస్ట్రేషన్ చేయాలి. ఈరోజు మీరు పాస్పోర్ట్కి పోతే ఎట్లయితే ఆన్లైన్లో చేస్తారో సేమ్ థింగ్ ఇక్కడ కూడా చేసే పరిస్థితి రావాలి. ఆ సిస్టమ్ తీసుకొస్తాం. తొందరలో అది కూడా వస్తుంది. ఇక్కడ కలెక్టర్ గారు రివ్యూ చేసుకోండి. ఒకవేళ రాకపోతే మీరు ఏమైనా పని చెప్పకపోతే, ఆయన రాకపోతే దీనికంటే ముఖ్యమైన పని ఉంటే కనుక్కోండి ఒకసారి. యు కాల్ ఫర్ అన్ ఎక్స్ప్లెనేషన్. నేను ఐఎమ్ వెరీ క్లియర్. వాహన్ వెహికల్ రిజిస్ట్రేషన్ ఇది కూడా జిల్లా వెనకబడి ఉంది. 62% రాష్ట్రం ఉంటే 59, జిల్లా 60.7 నియోజకవర్గం. వాళ్ళు కూడా ఒకసారి గుర్తుపెట్టుకోవాలి. ఇక్కడ లేడు చెప్పమన్నాను. ఉన్నారా? లేడు. అదే మరిగా అంగన్వాడీలో పనిచేసే చూడమ్మా, ఇక్కడ 3 ఉన్నాయి. మీ దగ్గర చూస్తే 3 నుంచి 6 సంవత్సరాల వయసు ఉండే పిల్లలది రాష్ట్రంలో 69 అంటే 70% ఉంది. మీ దగ్గర 63 ఉంది, 7% తక్కువ ఉంది. ఇంకో పక్క ఈ కాన్స్టిట్యున్సీలో 68 ఉంది, అది కూడా స్టేట్ కంటే బిలో ఉంది. నువ్వు ఫోకస్ చేయాలి. బీ క్లియర్.
నో కాంప్రమైజ్. అదే మరి ఏపీఎస్ఆర్టీసీ బస్ స్టేషన్లు మొత్తం చూస్తే 74% రాష్ట్రం అంతా ఉంటే 72.7% జిల్లా ఉంటే ఇక్కడ 71% ఉంది. తాడిపత్రిలో బస్ స్టేషన్ అంత బాగానే ఉండట్లేదు. ఏడికలో కూడా ఆ ప్రాబ్లం కనపడుస్తూ ఉంది. దానిపైన కూడా మీరు ఒకసారి రాసుకోండి, దాన్ని కూడా ఇచ్చేయాలి. ఇంకో పక్కన క్రైమ్ అగైనెస్ట్ ఉమెన్ ఎస్పీ గారు రాష్ట్రం 67%, జిల్లా 63, కాన్స్టిట్యున్సీ 64. ఇది కూడా మీరు రాసుకోవాలి. అదే మరి గవర్నమెంట్ హాస్పిటల్స్ అన్నీ, డిస్ట్రిక్ట్ హాస్పిటల్స్ కానీ ఏరియా హాస్పిటల్స్ రాష్ట్రం అంతా కూడా 72.84, జిల్లా 68.6, ఇంకొక పక్క కాన్స్టిట్యున్సీ 70%. ఉన్నారా ఇక్కడ? లేడు. ముందు ఉన్నారు, ఆఫీసర్ రావాలి కదా, ఎందుకు రాలేదు? ఓకే, మీరు చూసుకోండి, చెప్తాను. స్కూల్ ఎడ్యుకేషన్ మొత్తం రాష్ట్రం అంతా 82.6 ఉంటే జిల్లా 78. ఇక్కడికి వచ్చినప్పుడు నియోజకవర్గం 80. ఇక్కడ కూడా తక్కువ ఉంది స్కూల్ ఎడ్యుకేషన్. బీ క్లియర్. మిడ్ డే మీల్ కానీ ఇది కూడా కొంచెం ఫోకస్ చేయండి. కరెంటు విషయంలో రాష్ట్రంలో 70.76 ఉంటే ఇక్కడ వచ్చే కొంచెం జిల్లా 67 ఉంది, కాన్స్టిట్యున్సీ కూడా 67 ఉంది. ఎక్కడ కూడా మెరుగుపడాలి. కరెంటు సరఫరా కానీ కస్టమర్ సర్వీస్ కానీ ఇంప్రూవ్ చేయాల్సిన అవసరం ఉంది. సీడ్ విషయంలో కూడా వెనకానున్నారు. అగ్రికల్చర్ డిపార్ట్మెంట్ 67 స్టేట్, మీది 62, ఇక్కడ 64. ఉన్నారా అగ్రికల్చర్? బీ క్లియర్. ఏంటి, వాట్ ఈజ్ యువర్ ప్రాబ్లం? ఎందుకు సీడ్ ఇవ్వలేకపోయారు? సీడే తక్కువ ఉంటుంది, ఇచ్చినప్పుడు జాగ్రత్తగా చూసుకోవాలి. బీ క్లియర్. నువ్వు కొంచెం జాగ్రత్తగా చూసుకోండి. ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్ ఉన్నాడా? ఏంటా నువ్వు క్వైట్గా కూర్చున్నావు పెద్ద మనిషి మారిగా? కమ్ 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 హియర్. వాట్ ఈజ్ యువర్ ప్రాబ్లం? మైక్ తీసుకొని చెప్పు. నాకు కస్టమర్ సర్వీస్ కాడ రాజీ లేదు. నీకు ఏదైనా ప్రాబ్లం ఉంటే చెప్పు. ఎక్కడన్నా ₹1 అవినీతి ఉండకూడదు. సరే, కరెంటు విషయంలో మాత్రం 100% 24/7 ఇస్తున్నాం సార్. కొన్ని ఆర్డిఎస్ఎస్ వర్క్స్ జరిగినప్పుడు కొంచెం సప్లై ఆఫ్ చేస్తున్నాం సార్. కొద్దిగా అక్కడ ఏదైనా లో వోల్టేజ్ ఉంటే ఆడిట్ చేసుకో. మళ్ళా ఒకసారి నేను నిన్ను ఎక్కడ కూడా లో వోల్టేజ్ లేకుండా సక్రమంగా ఇవ్వడం, ఎక్కడన్నా కరెంటు పోతుందంటే ఇమీడియట్గా ఇవ్వడం, లేకుంటే ఇమీడియట్గా అటెండ్ అవ్వడం చాలా అవసరం. కరెంటు ఇప్పుడు మీరు చూశారు సార్, కాబట్టి జాగ్రత్తగా ఉండండి. తప్పకుండా చేస్తాం సార్. మళ్ళా ఇంకొకసారి నేను మీ దగ్గర ఎక్స్ప్లెనేషన్ విన్నాను. ఈసారి మాత్రం వింటా, రెండవసారి మాత్రం గట్టిగానే ఉంటా. ఇంప్రూవ్ చేసుకోండి. థ్యాంక్ యూ సార్. డేటా అంతా నీకు కూడా ఇస్తాం. రోడ్లన్నీ కూడా ఇంకా అనంతపురం జిల్లా వెనకబడింది. 51% రాష్ట్రం అంతా ఉంటే 45% జిల్లా ఉంది, 47% తాడిపత్రి ఉంది. ఆర్ఎన్బి, వాట్ ఈస్ ది ప్రాబ్లం? ఆర్ఎన్బి అండ్ పంచాయత్ రాజ్. పైకి రండి. స్ట్రీమ్ లైన్ చేస్తాం. మీరు కూడా వాస్తవాలు అంటే మొన్నటి వరకు 19-24 రోడ్లన్నీ కూడా గుంతలు వెళ్ళారు, గోతులు పెట్టి వెళ్ళారు. ఇప్పుడు అన్నీ కూడా ప్రక్షాళన చేస్తున్నాం. నాకు కూడా కొంత టైం అవసరం, కానీ జిల్లా మాత్రం వెనకబడి ఉంది, కాన్స్టిట్యున్సీ కూడా వెనకబడి ఉంది. దానికే సమాధానం అడుగుతున్నా. 6% వెనకబడ్డారు రాష్ట్రం కంటే. ఇంకా 300 కిలోమీటర్లు టెండర్ స్టేజ్ ఉన్నాయి. ఇంకా 300 కిలోమీటర్లు టెండర్ స్టేజ్ యాక్టివేట్ స్టేజ్ ఉన్నాయి సార్. అదేమా నాకు తెలియదు ఎందుకు చెయ్యలేదు. మాట్లాడు, దగ్గర పెట్టుకో, మైక్ దగ్గర పెట్టుకో.
రీసెంట్గానే జీవోలు వచ్చాయి సార్ మన ఆ? రీసెంట్గా జీవోలు 300 కిలోమీటర్లు వచ్చాయి సార్ అవి టెండర్ స్టేజ్లో ఉన్నాయి సార్ ఎప్పటికీ వీళ్ళందరూ కూడా తృప్తిగా ఉండేవి చేస్తాం. జోన్ సార్ జోన్ కంప్లీట్ చేస్తాం సార్. నమ్మకమేనా? షూర్ సార్. జూన్కి కాదు, ఏప్రిల్ మే, జూన్లో వర్షాలు పడతాయి. జోన్ లోపల చేస్తాం. మేకి అయిపోవాలి. రాత్రి మళ్ళా వచ్చినప్పుడు చెప్తున్నా, ఇది ఎక్కడికి పోదు, నేను చేస్తానే ఉంటా. నేను నీకేదైనా ప్రాబ్లం ఉంటే మీ సెక్రటరీతో మాట్లాడుకో, నువ్వు సీఈతో మాట్లాడుకో, ఎట్టి పరిస్థితులు చేయాలి. బీ క్లియర్. చేస్తాం. బీసీ వెల్ఫేర్ హాస్టల్స్ 72 రాష్ట్రం, 73 రాష్ట్రం, 69 జిల్లా, కాన్స్టిట్యున్సీ కూడా 69. ఇక్కడ బీసీ హాస్టల్స్ బాగాలేవు. డైరెక్టర్ ఉన్నాడా? గవర్నర్ ప్రోగ్రాం ఇచ్చారు, కలెక్టర్కి ఆదేశాలు ఇస్తున్నా, ఇది కూడా ఒకసారి ఆయన మాట్లాడమని. రెండోది ఇసుక. ఇసుకలో మీరు చూస్తే మొత్తం 70% రాష్ట్రంలో ఉంటే 64% జిల్లా, కాన్స్టిట్యున్సీ 66%. మైనింగ్ డైరెక్టర్ రా 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 మీకోసం నేను చూస్తాను రామ్మా. రండి. ఏంటి సరిగా లేదు ఇసుక సరిగా లేదు. 6% డిఫరెన్స్ ఉంది. వై? అది కూడా కరెక్ట్ కాదు. నాకు 6% కూడా రాకూడదు. కలెక్టర్కి ఆమె ఇది చేస్తున్న, ఆర్డర్ చేస్తున్నా. ఇసుక నేను ఫ్రీగా ఇమ్మన్నాను. వీఆర్ లూజింగ్ హెవీలీ. ఒకటి అడుగుతున్నా, మీరు ఏ రీచ్కైనా వెళ్ళి మీరు సొంతంగా మీ ట్రాక్టర్లో తీసుకుపోతానంటే ఎవరైనా అబ్జెక్ట్ చేస్తున్నారా? ఎక్కడా? నేను ఐఎమ్ వెరీ క్లియర్. అక్కడ జరిగితే మాత్రం నీ ఉద్యోగం పోయిందా? నేను ఒక పద్ధతి ప్రకారం చేసినప్పుడు ఏ ఒక్క వ్యక్తికి నష్టం జరగకూడదు. కలెక్టర్ కూడా చెప్తున్నా, ఏ ఒక్కరూ అడ్డుపడకూడదు. ఇసుక అనేది స్వేచ్ఛగా తీసుకుపోయి మీకు అవసరమైన కొద్దికి మీరు వాడుకోవచ్చు. వేరే రాష్ట్రాలకు పంపడానికి వీలు లేదు, స్మగ్లింగ్ చేయడానికి వీలు లేదు. కానీ మీరు రాలేకపోతే అక్కడ మాత్రం ఒక వ్యక్తికి ఇచ్చి ఎంత ఖర్చు అయితే ఎంత పెట్టమన్నాం అది కూడా ఎప్పటికప్పుడు సూపర్వైజ్ చేసుకోండి. నేను ఈరోజు 1,000 కోట్ల రూపాయలు రాష్ట్రానికి ఆదాయం పోగొట్టుకుని రైతులకు ఇచ్చిన, ప్రజలకు ఇచ్చిన హామీ ప్రకారం ఉచిత ఇసుక ఎన్డీఏ విధానం అని మరొకసారి మీ అందరికీ విజ్ఞప్తి చేస్తున్నా. బీ క్లియర్. ఎక్కడ తీసుకుపోమన్నా ఫ్రీగా తీసుకుపోమానండి. మీ నిబంధనలు ఎక్కడ ఉల్లంఘిస్తే రెగ్యులేట్ చేయండి తప్ప మీరు లేనిపోని చేయొద్దండి. యూరియా అవైలబిలిటీ అగ్రికల్చర్ డిపార్ట్మెంట్ లేనిట్టున్నాడు. 65% రాష్ట్రం ఉంటే జిల్లా 62, తాడిపత్రి 61 తగ్గింది. బీ కేర్ఫుల్. అంగన్వాడీ 6-36 నెలలు, ఇది 80% రాష్ట్రం ఉంటే మీ దగ్గర 74, నియోజకవర్గం 75. మీ వాళ్ళు సరిగా పనిచేయడం లేదు. బీ క్లియర్. మీరు స్ట్రీమ్లైన్ చేసుకోండి, సమర్థత చూపించాలి మీరు. అదే సమయంలో ప్రెగ్నెంట్ ఉమెన్ కూడా, ఇది కూడా మీ దగ్గర తక్కువ ఉంది. లాక్టేటింగ్ ఉమెన్, ప్రెగ్నెంట్ ఉమెన్ రాష్ట్రం అంతా 80% ఉంటే మీది 73, ఇక్కడ మాత్రం 74. ఏపీ ఎస్ఆర్టీసీ సర్వీసెస్ రాష్ట్రంలో 53%, 53.77, మీ దగ్గర 47, 45. బస్ సర్వీసులు కూడా బాగాలేవు. ఆర్టీసీ డిపో మేనేజర్ ఉన్నాడా? రమ్మా. ఏంటమ్మా చెప్పండి. సార్ నమస్తే సార్. చెప్పమ్మా. నమస్తే సార్. మీ బస్సులు కూడా, బస్ సర్వీసులు కూడా కొంచెం వీక్గా ఉన్నాయి. బస్సుల్లో సర్వీస్ అన్నమాట, కండక్టర్ల ప్రవర్తన కానీ అవన్నీ కూడా కొంచెం టైంకి రావడం కానీ, పంక్చువాలిటీ కానీ ఇట్లా కొన్ని ప్రాబ్లమ్స్ ఉన్నాయి. సార్ దాన్ని మీరు స్ట్రీమ్లైన్ చేసుకోవాలి. ఓకే సార్. 6-7% ఉన్నాయి, అవి కూడా స్ట్రీమ్లైన్ చేసుకోవాలి. ఎస్ సార్.
అదే సమయంలో ఇరిగేషన్ కూడా రాష్ట్రం అంతా 60% ఉంటే అనంతపూర్ 47, ఇక్కడ కూడా 47 ఉంది. ఎంత చేసినా ఇంకా లోటు ఉంది. దీన్ని కరెక్ట్ చేయాల్సిన అవసరం ఉంది. మీకు ఇరిగేషన్ మీద శ్రద్ధ ఎక్కువగా ఉంది, దానికోసం అడుగుతున్నారు. ఇక్కడ కూడా ఆఫీసర్స్ ఉన్నారా? ఇరిగేషన్ ఇక్కడ లేరు. నువ్వేనా? ఇటు రండి, ముందుకు రండి. ఏంటి చెప్పండి. మీ దగ్గర ఇరిగేషన్ కూడా ఇంకా కొంచెం ఎడ్యుకేట్ చేయడం, ప్రజల్ని భాగస్వాములు చేయడం కొంచెం యాక్టివ్ కావాలి. నేను మైనర్ ఇరిగేషన్ సంబంధం సార్. మేము యాక్టివేట్ చేస్తున్నాం సార్. WA% అంతా యాక్టివేట్ చేసి వచ్చే నీళ్ళను పొదుపుగా వాడుకోవడం అలవాటు చేస్తున్నాం సార్. అలవాటు చేసావు, కానీ ఇప్పుడు నీకు రేటింగ్ రాలా. జిల్లాలో నీ రేటింగ్ 47, రాష్ట్రంలో 60. అది అంతా మేజర్ ఉంటుంది సార్. మేజర్ మైనర్ అన్ని ఇద్దరు ఉన్నారు కదా. నాకు ఇరిగేషన్ ఒకటే. మీరు సెగ్రిగేట్ చేసేసుకొని కంపార్ట్మెంటలైజ్ చేసుకోవద్దండి. కూర్చొని వర్కౌట్ చేయండి, ఇద్దరు కలిసి వర్కౌట్ చేయండి. సరే. మీరు కూడా స్ట్రీమ్ లైన్ చేసుకోండి ఇరిగేషన్ని. అదే సమయంలో పొల్యూషన్ కంట్రోల్ బోర్డు కూడా PCB ఉన్నారు ఇక్కడ. ఇది కూడా కొంచెం బాగా తక్కువ ఉంది, 6% తక్కువ ఉంది. ఆ పర్మిషన్లు ఇవ్వడం కానీ అందులో ప్రాబ్లం కనబడుస్తూ ఉంది. ఇంకొక పక్క శాప్ కూడా తక్కువ ఉంది. స్పోర్ట్స్ ఇది కూడా బాగా లో ఉంది. స్టేట్ అంతా అట్లే ఉంది, ఇక్కడ అట్లే ఉంది. ఈరోజు నేను ఇక్కడ చదివినప్పుడు మీరు చూశారు, కొంతమంది బాగా పనిచేస్తున్నారు, మంచిగా సేవలు అందిస్తున్నారు. వాళ్ళందరినీ మీరు గట్టిగా చప్పట్లు కొట్టి అభినందించాలి. ఎవరైతే బాగా చేశారో వాళ్ళు ప్రోత్సహిద్దాం. ఇంకొక పక్కన కొంతమంది ఇంకా ఇంప్రూవ్ చేసుకోవాలి. కారణాలు ఏమైనా కావచ్చు. వాళ్ళు ఇంప్రూవ్ చేసుకోవడానికి నేను ఒక క్లాసిఫికేషన్ కూడా తీసుకొచ్చాను. కొంతమంది సూపర్ అచీవర్స్, కొంతమంది అచీవర్స్, కొంతమంది పర్ఫార్మర్స్, కొంతమంది లర్నర్స్. వచ్చిన ఫీడ్బ్యాక్ని బట్టి 4 కేటగిరీ చేసి మీకు ఎప్పుడెప్పుడు పంపిస్తాం. మీరు కూడా ఇప్పటి నుంచి, నేను కూడా రేపు రాబోయే రోజుల్లో ఈ 4 కేటగరైజేషన్లోనే పిలుస్తాను. పిలిచినప్పుడు మీరు కూడా ఎక్కడికక్కడ జాగ్రత్తగా పనిచేసి మనం అందరం కలిసి ప్రజలకు మెరుగైన సేవలు అందిద్దాం. ప్రజలకు కూడా ఒకటి విజ్ఞప్తి చేస్తున్నా, మీలో కూడా మార్పు రావాలి. అధికారి పైన వ్యక్తిగతంగా ఆరోపణలు చేయడం కంటే బాగా చేస్తే బాగా చేశారని చెప్పండి, బాగా చేయలేకపోతే బాగా చేయలేదని చెప్పండి. నేను మీకు అండగా ఉండే బాధ్యత నాది. నేను ఎన్నికల కంటే ముందు చూశాను. నేను ఎప్పటికప్పుడు ప్రజల్ని IVRS అడిగేవాడిని, అదే మరి అభిప్రాయ సేకరణ చేసేవాడిని. అది చేసి సీట్లు కూడా కరెక్ట్గా ఇచ్చేవాడిని. దానివల్ల మీరు ఒకసారి చూస్తే ఎప్పుడు రానంత మెజారిటీలు వచ్చాయి. 100కి 94 మంది ఎవరిని పెట్టినా గెలిపించారంటే దానికి కారణం అభ్యర్థుల ఎంపిక దగ్గర నుంచి మీ అభిప్రాయ సేకరణే కారణం అని చెప్పి కూడా నేను మీ అందరికీ తెలియజేస్తున్నా. ఇప్పుడు కూడా మీలో అలాంటి మార్పు రావాలి. ఎవరు మీకు సహకరిస్తారు, ఎవరు బాగా పనిచేస్తారో వాళ్ళు బాగా పనిచేశారని చెప్పండి. రాజకీయ నాయకులు కావచ్చు, ప్రజాప్రతినిధులు కావచ్చు, లేకపోతే అధికార యంత్రాంగం కావచ్చు. అదే మరిగా అపోజిషన్ కూడా మీరు గుర్తుపెట్టుకోవాలి. ఈరోజు రాష్ట్రానికి విద్వేషం చేస్తూ మనకు నష్టం చేసే వాళ్ళని సహకరిస్తే మనకు వచ్చే లాభం కంటే నష్టమే ఎక్కువ జరుగుతుంది. ఈరోజు మీరు చూస్తున్నారు, నేను ఊరూరు తిరిగి ఒక విశ్వాసాన్ని కల్పించి, ఒక నమ్మకాన్ని కల్పించి పెట్టుబడులు తెస్తే బెదిరించే పరిస్థితి. ఇవన్నీ పోవాలి. మనం ఆనందంగా ఉండాలి. సమాజం ఎప్పుడు కూడా సంతోషంగా ఉండాలి. ఇవన్నీ జరగాలంటే కొన్ని సమస్యలు దీర్ఘకాలిక సమస్యలు ఉన్నాయి. కొన్ని దశాబ్దాలుగా నీటి సమస్య ఉంది. కొన్ని దశాబ్దాలుగా కరెంటు విషయంలో అస్తవ్యస్తం చేశారు.
ఈరోజు అలాంటివన్నీ కరెక్ట్ చేసుకుంటూ వస్తున్నాం. ఇంకా కొంత టైం పడుతుంది, కానీ ఒకటే నేను మీకు చెప్తున్నా, సమర్థవంతమైన పాలన ఇస్తాం, జవాబుదారీ పాలన ఇస్తాం, మీకు అందుబాటులో ఉంటాం. రాష్ట్రమే నాకు కుటుంబం, ప్రతి ఒక్క కుటుంబానికి న్యాయం చేసే బాధ్యత ఈ ప్రభుత్వాన్ని, మీకు అన్ని విధాల అండగా ఉంటామని మరొక్కసారి మీ అందరికీ తెలియజేసుకుంటూ, ఇప్పటికే సూపర్ 6 డబ్బులు లేకపోయినా ఎప్పటికప్పుడు మీకు సూపర్ 6 కూడా టైం ప్రకారం ప్రొవైడ్ చేస్తున్నామంటే డబ్బులుండి కాదు, ఆదాయం ఒకటేసారి పెరగదు. నేను ఇప్పుడు పెట్టుబడులు పెడితే ఈ పెట్టుబడుల వల్ల మన రాష్ట్ర ఆదాయం పెరగడానికి కొంత సమయం తీసుకుంటుంది. అయినా కూడా ఒక పక్క మాట నిలబెట్టుకుంటూ, ఒక పక్క ఎవ్వరికి ఇబ్బంది లేకుండా చేస్తూ, ఒకప్పుడు ఉద్యోగస్తులు కూడా జీతాలు 2 నెలలకు 3 నెలలకు ఇచ్చేవాళ్ళు. ఇప్పుడైతే వాళ్ళకి నెలకు కరెక్ట్గా వాళ్ళకు కూడా ఇవ్వడం, మొన్నే పిఎఫ్ కానీ అవన్నీ కూడా బకాయిలన్నీ చెల్లించడం, వాళ్ళని కూడా అన్ని విధాలు వాళ్ళు కూడా మన కోసం పనిచేస్తారు కాబట్టి వాళ్ళని కూడా ఆదుకుంటామని చెప్పి తెలియజేసుకుంటూ, మరొక్కసారి ఇక్కడికి వచ్చినప్పుడు మీరు చూపించిన అభిమానానికి పేరు పేరున మనస్ఫూర్తిగా నమస్కారాలు. ప్రతి ఒక్కరూ వాడుకోవాల్సింది మన మిత్ర వాట్సాప్ గవర్నెన్స్ని మీరు వాడుకోవాలి. అది వాడుకోండి, మీకు అండగా నేనుంటా. రాబోయే రోజుల్లో ఎవరైనా టైప్ చేయడం తెలియకపోయినా బటన్ నొక్కి మీ సమస్య చెప్తే, మీరు చెప్పిన సమస్య జెన్యూన్ అయితే ఆ పని చేసి మీకు చెప్తామని చెప్పి నేను మీకు తెలియజేసుకుంటూ, మీ అందరికీ నమస్కారాలు. అందరి దగ్గర సెలవు తీసుకుంటున్నా. జై హింద్, జై తెలుగు తల్లి. ఏ పోలీస్ పోలీస్ ఏ పోలీస్ అతను రమ్మనండి, అతను రమ్మనే, రమ్మనండి.